ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ మేడం. మరొక్కసారి మళ్ళీ నాకు అవకాశం ఇచ్చారు. ఖచ్చితంగా దీన్ని నేను సద్వినియోగం చేసుకుంటాను. ఒక్క లీడర్ మారినా కూడా మనకి చాలా హ్యాపీ అండి. స్ట్రాంగ్ ఆలోచనతో మంచిగా ముందుకు వెళ్ళి మంచి ఇన్కమ్ తీసుకోవాలని ప్రతి ఒక్క లీడర్ కోసం కూడా మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. నా పేరు సరళ. నేను తాళపాలెం గ్రామం నుంచి మాట్లాడుతున్నాను. మరి మనందరికీ కూడా ఇటువంటి గొప్ప ప్లాట్ఫామ్ ని అందించినటువంటి గౌతమ్ బాలి సార్కి మనందరం కలిసి ఒక్కసారి శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుందామండి. నెక్స్ట్ అదే విధంగా ఆ ఈ రోజు నాకు ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చిన మేడం గారికి మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మరి ఈ రోజు జూమ్ సెక్షన్ లో చక్కగా 100 మంది వచ్చారండి. లేడీస్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్ తెలియజేస్తున్నాను. ఈ రోజు నా సెక్షన్ విన్న ప్రతి ఒక్క లీడర్ కి కూడా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మరి నా పేరు అండి. నేను కూడా అందరిలానే వెస్టేజ్ ప్లాట్ఫామ్ లో పరిచయం ప్లాట్ఫామ్ లో అడుగు పెట్టడం కారణం ఏంటంటే హెల్త్ కోసమే వచ్చానండి. మన సిస్టమ్ ఏంటంటే ఆరోగ్యం ఉంది, ఆదాయం ఉందని మనందరికీ తెలిసిందే. అలానే నేను కూడా ఆరోగ్యం కోల్పోయి నేను ఈ సిస్టమ్ లో రాకముందు టైలరింగ్ చేశాను. పూర్తిగా ఆరోగ్యం కోల్పోయిందండి. బ్యాక్ పెయిన్, పీసీఓడి ప్రాబ్లం, పీరియడ్ ప్రాబ్లం, మైగ్రేన్ హెడేక్ ఇవన్నీ కూడా నాకు ఒక 1 ఇయర్ దాటేసరికి టైలరింగ్ చేసిన 1 ఇయర్ దాటాక అవన్నీ స్టార్ట్ అయిపోయి టైమింగ్ వాటర్ మేడం అంటే మీ వాయిస్ బాగా బ్రేక్ అవుతుంది మేడం. అవునా మేడం, ఇప్పుడు కూడానా? కొంచెం మళ్ళీ స్టార్ట్ చేయండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఓకే మేడం, కంటిన్యూ మేడం. ఓకే ఓకే థ్యాంక్ యూ మేడం. నేను ఈ రకంగా నేను హెల్త్ పరంగా కొన్ని సమస్యలను ఎదుర్కొన్నానండి టైలరింగ్ లో. నాకు ఈ సిస్టమ్ పరిచయం అయిన తర్వాత నేను మన సిస్టమ్ లో ఉన్నటువంటి హెల్త్ సప్లిమెంట్స్ అన్ని కూడా యూజ్ చేసుకున్నాను. ఎప్పుడైతే నా ప్రోడక్ట్స్ యూజ్ చేసుకున్నానో మన సిస్టమ్ లో ప్రోడక్ట్స్ నేను హెల్త్ పరంగా చాలా రకాల బెనిఫిట్స్ పొందాను. టైం టు టైం పీరియడ్స్ రావడం, వెయిట్ కూడా చాలా ఎక్కువగా ఉండేదాన్ని. 84 kgs వరకు పెరిగిపోయానండి. వెయిట్ లాస్ అయ్యాను. నెక్స్ట్ అదే విధంగా పీసీఓడి ప్రాబ్లం క్లియర్ అయిపోయింది. మైగ్రేన్ హెడేక్ కూడా తగ్గిపోయిందండి. అన్నిటికంటే నాకు ఎక్కువగా బాధించేది నేను ఏ పని చేసుకోలేని స్థితిలో బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉండేదండి. అలాంటి ప్రాబ్లం కూడా నాకు క్లియర్ అయిపోయింది. ఇంత ఇంత మంచి సప్లిమెంట్స్ యూజ్ చేసుకోవడం వల్ల ఎప్పుడైతే నేను హెల్త్ పరంగా బెనిఫిట్స్ పొందుకున్నానో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మన సిస్టమ్ లో వర్క్ చేయడానికి నేను ముందుకు వచ్చానండి. ఈ రోజు ఈ సిస్టమ్ లో వర్క్ చేస్తూ మంచి ఇన్కమ్ తీసుకుంటున్నాను. అదే విధంగా మన సిస్టమ్ లో నేను సిస్టమ్ లో అడుగు పెట్టకపోతే ఒకప్పుడు నాకు సైకిల్ కూడా నడపడం రాదండి. అలాంటిది ఈ రోజు మన సిస్టమ్ లో నేను తీసుకున్నటువంటి ఇన్కమ్ తో నా జర్నీ కోసం ఇప్పటి వరకు నా జర్నీ అయితే కాలినడకతో నడిచానండి. అదే విధంగా ఆటోల్లోని బస్సుల్లో ప్రయాణం చేస్తూనే నేను ఈ వర్క్ ని చేసుకున్నానండి. కానీ ఇప్పుడు నేను మన సిస్టమ్ లో వచ్చినటువంటి ట్రావెల్ ఫండ్ తో నేను చక్కగా మంచి స్కూటీ కూడా తీసుకోవడం జరిగింది. ఒక్కటి అవకాశం ఏంటంటే మన వెస్టేజ్ కంపెనీ అందించిందండి. ఇదే నేను బయట ఎక్కడైనా వర్క్ చేస్తే నాకు మంచి ఇన్కమ్ వచ్చేది కాదేమో. ఆ ఇన్కమ్ తో నేను కావాల్సినటువంటి వెహికల్స్ కానీ వస్తువులు కానీ నేను తీసుకుందునో లేకపోదునో తెలియదు. కానీ ఈ రోజు మంచి ఇన్కమ్ తో పాటు మనకి కావాల్సినటువంటి అవకాశాలని చక్కగా ఉపయోగించుకొని ముందుకు నడవచ్చండి. అటువంటి గొప్ప ప్లాట్ఫామ్ మన వెస్టేజ్ అని చెప్పొచ్చు. అదే విధంగా నేను ఒక మంచి ప్రోడక్ట్ కోసం ఈ రోజు నేను జూమ్ సెక్షన్ తీసుకున్నానండి. ప్రతి ఒక్కరికి అవసరమే, లేడీస్ అండ్ జెంట్స్ అందరికీ అవసరమేనండి. ఈ జూమ్ సెక్షన్ కంటే ముందు నేను మనం అందరం కూడా ఎక్కువగా కాలాన్ని వృధా చేస్తూ ఉంటామండి. ఎందుకంటే కావాలని ఎవరు చేయరండి. మేడం క్లియర్ అయినా మేడం నా వాయిస్? లీడర్స్ ఎవరైనా పర్వాలేదు, నా వాయిస్ క్లియర్ గా వస్తుందా మేడం? క్లియర్ మేడం, క్లియర్ క్లియర్. థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం, క్లియర్. థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం. ఓకే లీడర్స్, నేను తీసుకున్నటువంటి ప్రోడక్ట్ కోసం చెప్పే ముందు మనకి తెలియకుండా మనం సమయాన్ని ఎంతో వృధా చేస్తూ ఉంటాము. అలా సమయాన్ని వృధా చేయకుండా ఉండాలి ప్రతి ఒక్కరం కూడా. ఒక్క చిన్న సాంగ్ రూపంలో ఈ సమయం గురించి నేను ఒక చిన్న సాంగ్ తీసుకుంటున్నాను. లీడర్స్ అందరికి ఇష్టమైతే సాంగ్ పాడతానండి. మేడం ఓకేనా? ఓకే మేడం, కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ మేడం.
మేడం ఇష్టమా కాదు మేడం, మీకోసం వెయిట్ చేస్తున్నాము, కొంచెం ఫోన్ కి దూరంగా ఉన్నానంతే. ఓకే థ్యాంక్ యూ మేడం, మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. మా అందరికి మీరు ఇస్తున్న గిఫ్ట్. థ్యాంక్ యూ మ్యామ్. ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ మేడం. మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయం కదరా ఆయుధం. విజయం నేరుగా చేరదు, శ్రమ పడితే దక్కక మానదు, నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి క్షణము విలువను తెలుసుకో. ఉన్నోడివా లేనోడివా ఏ కులము నీదని అడగదు, మంచోడివా చెడ్డోడివా ఏ మతము నీదని అడగదు. ప్రేమ జాలి చూపదు, దైదాన్యాలే ఉండవు, ప్రేమ జాలి చూపదు, దైదాక్షణ్యాలే ఉండవు, దానికి విలువని ఇస్తే గెలుస్తావు, అది మరచితే అక్కడే ఆగుతావు. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయం కదరా ఆయుధం. మనకున్న టైము సరిపోదు తమ్మి, జర జల్ది మేలుకోలే, సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే. మనకున్న టైము సరిపోదు తమ్మి, జర జల్ది మేలుకోలే, సమయాన్ని చులకన చూసినవంటే ఓటమి నిలిచినట్టే. క్రమబద్ధతే నీ జీవనం, కాలం విలువను మరచిన భావం గొప్పది, అది లేదని చెప్పి కుదరదు. గెలిచిన వీరుడి మనసును అడుగు, సమయం ఏంటో గడిచిన అడుగు, పోయిందేంటో అది తిరుక్కొని ముందుకు పోతే విజయం అని సరే. కాలం నీతో నడిగి ముందుకు సాగదు, కల్పం ఒకటి చాలదు, ఆయుధం. ఒకసారి నువ్వు కోల్పోయాక అదే నీ వైపు చూసి నీ మేడం కొంచెం సిగ్నల్ మేడం కొద్ది బ్రేక్ అవుతుంది, సిగ్నల్ దగ్గర కొద్ది చూసుకోండి మేడం. బ్రేక్ అవుతుంది మేడం. చూడు పోయిన మేడం మీ వాయిస్ క్లియర్ లేదు, కొంచెం బ్రేక్ అవుతుంది, సిగ్నల్ దగ్గర కొంచెం వచ్చేయండి మేడం. మ్యూట్ ఆన్ చేసుకోండి. మేడం కి సిగ్నల్ లేదు. సరస్వతి గారు మళ్ళీ ఒక్కసారి లెఫ్ట్ అయ్యి మళ్ళీ యాడ్ అవ్వండి, లేదంటే ఓకే మేడం. ఇప్పుడు ఆన్ చేసుకోండి. మేడం ఇప్పుడు నేను పాడినంత వేస్ట్ అయిపోయింది అయితే. లేదు పాడండి, సగం వరకు వినపడింది, తర్వాత కంటిన్యూ చేయండి. సగం వరకు విన్నాం మేడం, సగం వరకు విన్నాం. ఓకే 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 థ్యాంక్ యూ మేడం. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయం కదరా ఆయుధం. ఒకసారి నువ్వు బ్రతిమాలు చూడు కోల్పోయిన కాలాన్ని, తిరిగొస్తదేమో నీ వైపు చూసి నీ సమయం కరుణించి. ఒకసారి నువ్వు బ్రతిమాలు చూడు కోల్పోయిన కాలాన్ని, తిరిగొస్తదేమో నీ వైపు చూసి నీ సమయం కరుణించి. నిన్నుగా మలిచేవులురా సమయం అంటే తమ్ముడా, విలువలతో నీ బ్రతికే బ్రతుకు అందిస్తదిరా నిండుగా, క్రమశిక్షణ నేర్పిస్తుంది సమయం మన నిత్యం. స్వేరో సైనికుడై సాగర కాలం నీ నేస్తం, ఆ జెండా ఎత్తి నడవర తమ్ముడు ధైర్యం నీకను నిత్యం. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయం కదరా ఆయుధం. విజయం నేర్చేరదు, శ్రమ పడితే దక్కక మానదు, నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి క్షణము విలువని తెలుసుకో. ఉన్నోడివా లేనోడివా ఏ కులము నీకని అడగదు, మంచోడివా చెడ్డోడివా ఏ మతము నీదని అడగదు. ప్రేమ జాలి చూపదు, దైదాన్యాలే ఉండవు, ప్రేమ జాలి చూపదు, దైదాక్షణ్యాలే ఉండవు, దానికి విలువని ఇస్తే గెలుస్తావు, అది మరచితే అక్కడే ఆగుతావు. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, సమయం నీదే కదరా. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయం కదరా ఆయుధం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ లీడర్. సారీ ఈ రోజు నాకు సిగ్నల్ కూడా సరిగ్గా లేదు. థ్యాంక్ యూ మేడం. ఎక్సలెంట్ అండి, సూపర్ సూపర్ సూపర్. లీడర్స్ కోహోస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి మేడం కి. మేడం సరస్వతి మేడం అసలు వాయిస్ వింటే చాలండి, జూమ్ దద్దరిల్తది, అంత బాగుంది మేడం పాట అయితే మాత్రం. సిగ్నల్ లేదు మేడం సరిగ్గా. లేదు ఉంది బాగుంది, సెకండ్ టైం చాలా బాగుంది. థ్యాంక్ యూ ఎక్సలెంట్ మేడం, ఆల్ ది బెస్ట్ మేడం.
సూపర్ థ్యాంక్ యూ మేడం, మేడం. ఎక్సలెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ మేడం, కంటిన్యూ మేడం. థ్యాంక్ ఈ సాంగ్ నేను ఎందుకు తీసుకున్నానంటే చాలా టైంను మనం వృధా చేస్తూ ఉంటానండి. మరి గడిచిపోయిన టైం తిరిగి రాదని చూసారా మన సాంగ్ ఉంది. ఇంకా ప్రతి ఒక్కరమే అండి. మనం ఎంతో చేస్తున్నాం, ఎంతో వర్క్ బాగా చేసేస్తున్నాం అని అనుకుంటామే కానీ కొన్ని కొన్ని సమయాల్లో మనకు తెలియకుండానే ఒక గంట గాని 2 గంటలు గాని ఎంత టైం అయినా కనీసం ఒక క్షణమైనా సరే మనకి తిరిగి రాదని చక్కటి అర్థం ఉన్నటువంటి సాంగ్ అండి. గడిచిపోయిన టైం మళ్ళీ కావాలన్నా రాదు. ఉన్న టైం ని చక్కగా సద్వినియోగం చేసుకోమనే ఒక గొప్ప అర్థం ఉన్నటువంటి సాంగ్ అండి. ఈ సాంగ్ నాకు చాలా బాగా నచ్చింది. మనం చేసే ఈ సిస్టమ్ లో టైం కి ఎక్కువ వాల్యూ ఇవ్వాలి గనక నేను ఈ సాంగ్ రూపంలో తీసుకున్నానండి. మరి అందరికీ ఒక్కసారి థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చారు కనుక. ఓకే లీడర్స్, మరి ఈ రోజు నేను తీసుకున్నటువంటి ప్రోడక్ట్ గురించి మాట్లాడే ముందు మరి మన సిస్టమ్ లో ఆరోగ్యానికి సంబంధించిన ప్రోడక్ట్స్ ఉన్నాయండి, అలానే స్కిన్ కి సంబంధించిన ప్రోడక్ట్స్ ఉన్నాయండి, అలానే సైట్ కి సంబంధించిన ప్రోడక్ట్స్ ఉన్నాయండి, అలానే హెయిర్ కి సంబంధించిన ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి. మరి ఆరోగ్యం ఒకటి ఉంటే సరిపోద్దా అండి? ఆరోగ్యం ఉండాలి. అమ్మ ఒకసారి వెళ్ళి మాట్లాడు, ఫాస్ట్ వెళ్ళి. ఆరోగ్యం ఉండాలి, అదే విధంగా అందం కూడా కావాలి, అదే విధంగా హెయిర్ కూడా మనకి చాలా అందంగా ఉండడం ప్రతి ఒక్కరికి అవసరమే. ముఖ్యంగా స్త్రీలకి ఆరోగ్యంతో పాటు ఆదాయంతో పాటు అందంతో పాటు హెయిర్ కూడా ఎక్కువగా ఇంపార్టెంట్ ఇస్తూ ఉంటారండి. అలానే జెంట్స్ హెయిర్ ఇంపార్టెంట్, అది వాళ్ళు కూడా. కానీ మగవారి కంటే ఎక్కువ మనమే మరింత ఎక్కువ బలంగా కోరుకుంటాం పెద్ద హెయిర్ కావాలని. నెక్స్ట్ ఉన్న హెయిర్ అయినా సరే ఊడిపోకుండా ఉంటే చాలు అని చాలా రకాలుగా మనం లేడీస్ ఆ జుట్టుకి ఎక్కువగా మనం కోరుకుంటామండి. కానీ మనకున్నటువంటి హెయిర్ ని రక్షించుకోవడానికి మనం ఏమి వాడుతున్నాము, ఎలాంటి ప్రోడక్ట్స్ యూస్ చేస్తున్నాము, అసలు ఎలాంటి పొజిషన్ లో ఉన్నాము, ఇప్పుడు ఉన్నటువంటి మన చుట్టూ ఉన్న పొల్యూషన్ ఏంటి, అసలు మనందరికీ కూడా ఒకసారి తెలుసు. కానీ ఎలాంటి ప్రోడక్ట్స్ వాడితే మన హెయిర్ పాడవుతుంది, మనం ఇప్పుడు ఏ ప్రోడక్ట్ వాడితే మన హెయిర్ చక్కగా గ్రోత్ అవుతుంది అనే విషయంలో నేను ఒక ప్రోడక్ట్ గురించి తీసుకున్నానండి. నెక్స్ట్ అదే విధంగా ఇదే హెయిర్ ఒకప్పుడు మన పూర్వీకులు రోజుల్లో హెయిర్ కి చక్కగా ఆ రోజుల్లో ఏ షాంపూలు వాడేవారు కాదండి, కుంకుడుకాయ రసంతో వాడేవారు. చక్కగా చాలా నీట్ గా హెయిర్ గ్రోత్నెస్ కానీ అందంగా ఉండడం కానీ చాలా బాగుండేది. అదే విధంగా అప్పట్లో ఎక్కువగా చుండ్రు పట్టేయడం ఎక్కువగా హెయిర్ ముక్కలు ముక్కలుగా కట్ అయిపోవడం, హెయిర్ ఫాల్ ఎక్కువైపోవడం అలాంటి సమస్యలు అసలు ఉండేవి కాదు. అన్నిటికంటే పెద్ద సమస్య ఏంటంటే అతి తక్కువ వయసులో చిన్న వయసులో వైట్ హెయిర్ ప్రాబ్లం అనేది ఈ రోజుల్లో చాలా ఎక్కువగా చూస్తూ ఉంటున్నామండి. వైట్ హెయిర్ కోసం ఎంత మంది అండి, ఆ వయసు అయిన తర్వాత వచ్చే వైట్ హెయిర్ అది కామనేనండి. 70 సంవత్సరాలు 60 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఇది కామనే. కానీ మరి చిన్న చిన్న పిల్లలకి కూడా వైట్ హెయిర్ చాలా ఎక్కువగా వస్తూ ఉంటుందండి. మరి ఇంకా మనలాంటి వాళ్ళకైతే చెప్పనే వద్దు కదండి. మరి ఇదంతా దేని వల్లండి? వైట్ హెయిర్ ఎక్కువగా వచ్చినా, హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతుందన్నా, జుట్టు నీట్ గా అందంగా లేకుండా ఉండిపోవడం కానీ, లేదా మగవాళ్ళకి ఇప్పుడు చూడండి ఎక్కువ శాతం తక్కువ వయసులోనే బట్టతల రావడం, వైట్ హెయిర్ కూడా వచ్చేయడం వాళ్ళకి కూడా ఇలాంటివన్నీ జరుగుతున్నాయంటే ఎందుకంటే కారణం మనకు తెలిసిందే. ఆ రోజుల్లో మన పూర్వీకులు తీసుకునే ఫుడ్ స్వచ్ఛమైనది, ఎలాంటి కలుషితం లేనిది. ఆ రోజుల్లో మన పెద్దవాళ్ళు తీసుకునే వాటరు కల్తీ లేనిది. ఆ రోజుల్లో మన పెద్దవాళ్ళు పీల్చే గాలి కూడా ఎలాంటి కలుషితం లేనిది. మరి ఇప్పుడు మనమున్న పొజిషన్ ఏంటండి? గాలి పొల్యూషన్, నీరు పొల్యూషన్, ఆహారం పొల్యూషన్, మన చుట్టూ ఇండస్ట్రీస్, కంపెనీలు ఎలా ఉన్నాయండి? కెమికల్ ఫ్యాక్టరీలు, ఎటువైపు చూసినా కెమికల్ ఫ్యాక్టరీలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మరి ఇవన్నీ మన చుట్టూ ఉన్నటువంటి ప్లేస్ లో మధ్యలో ఉన్నామండి. ఇవన్నీ ఉన్నటువంటి ప్లేస్ లో మనం మధ్యలో ఉన్నాం. మరి వీటి ప్రభావితం నుంచి బయటపడే మార్గం ఉందా? ఉంది అనుకుంటే ఉన్న వాళ్ళకి ఉందండి, లేదు అనుకున్న వాళ్ళు లేదన్నట్టే ఉన్నారు. కానీ నెంబర్ 1 ప్రోడక్ట్స్ ఉన్నాయి. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారండి? ఇప్పటి వరకు మన సిస్టమ్ లో ఉన్న ప్రోడక్ట్స్ తెలియక ముందు నాతో సహా నేను కూడా ఇందులో ఏం ప్రోడక్ట్స్ వాడేవాళ్ళం అండి? చిన్నప్పుడు అమ్మ వాళ్ళు పెట్టే కుంకుడుగా వాడినప్పుడు వాడేమేమో గానీ కొద్దిగా కాలం మారిందండి. ఎందుకంటే ఫాస్ట్ చాలా స్పీడ్ గా నడుస్తున్నటువంటి కాలం, మనకి సమయమే దొరకనటువంటి కాలం. ఉదయం లేచిన దగ్గర నుంచి మళ్ళీ నైట్ పడుకునే వరకు సమయం దొరకలేదు
ఏది చేసినా స్పీడ్ గా అయిపోవాలి అనే పొజిషన్ లో ఉన్నాం. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ లైఫ్ అన్నమాట. ఇలాంటి సమయంలో కుంకుడుకాయలు తెచ్చుకొని వాటిని చితక కొట్టి రసం తీసి హెయిర్ వాష్ చేసుకునే వాళ్ళు, హెడ్ బాత్ చేసుకునే వాళ్ళు ఉన్నారండి? లేనే లేరండి. దానివల్ల హెయిర్ అందంగా పెరుగుతుందన్నా వాడరు. హెయిర్ చాలా నీట్ గా ఉంటదన్నా వాడలేము. అంత టైం మనం తీసుకోలేమండి. కనుక మనం ఏం చేస్తున్నామండి? అతి తక్కువ రేటుకి వచ్చినటువంటి షాంపూలు చాలా వచ్చాయి కెమికల్స్ తో. క్లినిక్ ప్లస్ షాంపూ వాడుతున్నాం, షిక్ షాంపూ వాడాం, హెడ్ అండ్ షోల్డర్ వాడాం. ఫస్ట్ క్లినిక్ ప్లస్ వాడతామండి. నెక్స్ట్ ప్రయోగం అన్నమాట, స్టెప్ బై స్టెప్. టీవీలో ఏది యాడ్ ఇస్తే అదే. షిక్ షాంపూ చాలా బాగుంటది, హెయిర్ గ్రోత్ ఉంటది, అందంగా ఉంటది, చాలా సిల్కీగా నీట్ గా కనిపిస్తుందని అడ్వర్టైజ్ ఏదైతే చూస్తామో దానికి మనం ఫస్ట్ కనెక్ట్ అవుతాం. కనెక్ట్ అయ్యేసరికి ఈ క్లినిక్ ప్లస్ కానీ షిక్ షాంపూలు కానీ వాడుతూ వాడుతూ ఉన్న టైంలో కొన్ని రోజులకి మన హెయిర్ మొత్తం తేడా వస్తుంది. ఏంటి ఆ తేడా అంటే పూర్తిగా చుండ్రు పట్టేస్తుంది. చుండ్రు పట్టేసిన తర్వాత దాన్ని క్లీన్ చేసుకోవడం కోసం మరొక రూపంలో ఇంకొక షాంపూ. ఏంటండి ఆ షాంపూ? హెడ్ అండ్ షోల్డర్. ఈ హెడ్ అండ్ షోల్డర్ అడ్వర్టైజ్మెంట్లు కూడా చూసి వీటికి కూడా కనెక్ట్ అయ్యి వీటిని కూడా వాడుతూనే ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి. అసలు మన హెయిర్ పాడవడానికి గల కారణం ఆల్రెడీ మనం ముందే చెప్పుకున్నాం. వీటితో పాటు మనం తీసుకునే ఆహారంలో కూడా అన్ని రకాల పోషక విలువలు మనకి అందాలండి. ఆ లోపం కూడా మనం అనుభవిస్తున్నాం. నెక్స్ట్ అదే విధంగా ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, ఈరోజు చూడండి ఇప్పుడే చెప్పుకున్నాం గాలి పొల్యూషన్, నీరు పొల్యూషన్, మన చుట్టూ ఇండస్ట్రీ ప్రాంతం ఇలానే ఉన్నాం కదా. మరి ఇప్పుడు మనం బయటికి వెళ్ళామంటే ఎండ ఎండ గాని వర్షం గాని ఏదైనా వాతావరణం ఎలా అంటే ఉన్నాయండి. ఏ సమయంలో అయినా సరే మనం బయటికి వెళ్ళి వచ్చామంటే వచ్చేసరికి ఫస్ట్ చెమట పడుతుంది. చెమట పైన బయట ఉన్నటువంటి డస్ట్ కూడా మన తలపైన పడుతుంది ఖచ్చితంగా. ఈ చెమట, ఈ డస్ట్ చూడండి, ఒక చెమ్మగా ఉన్న ప్లేస్ లో కొంచెం మట్టి వేస్తే ఏం చేస్తుందండి? మట్టి గాని ధూళి గాని ఏదైనా కానీ వేస్తే వెంటనే అక్కడ అతుక్కుపోద్ది, అవునా కదా? అలానే ఫస్ట్ మన తలంతా కూడా స్కాల్ఫ్ మొత్తం చెమట పట్టి తడిగా ఉన్న టైంలో చక్కగా మనకి గాలికి బయట ఉన్నటువంటి డస్ట్ మొత్తం మన స్కాల్ఫ్ కి అంటుకుపోద్ది. అది పట్టేసరికి ఏమవుతుందండి? ముద్దలాగా మన హెయిర్ కి తలకి పట్టేసి స్కాల్ఫ్ మొత్తం పట్టేసి డస్ట్ చాలా ఎక్కువైపోయి తర్వాత ఆరిపోయి ఇచ్చింగ్ రావడం స్టార్ట్ అవుద్ది. ఇచ్చింగ్ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం? హెడ్ అండ్ షోల్డర్ జోలికి వెళ్తాం. హెడ్ అండ్ షోల్డర్ తో హెయిర్ వాష్ చేస్తే ఏమవుద్దండి? ఆల్రెడీ క్లినిక్ ప్లస్ షాంపూ వాడాము, షిక్ షాంపూ వాడాము. ఇవన్నీ వాడుతూ ఉండడం వల్ల జస్ట్ ఆ క్షణం ఆ ఒక గంట స్నానం చేస్తే హెయిర్ నీట్ గా అనిపిస్తుంది అంతే. కానీ నెక్స్ట్ డే మళ్ళీ మామూలే. మరి ఈ గాలి నుంచి వచ్చినటువంటి చెమట నుంచి వచ్చినటువంటి డస్ట్ మన స్కాల్కి పట్టేసి ఈ షాంపూలతో స్నానాలు చేయడం వల్ల షాంపూల్లో ఉన్నటువంటి కెమికల్, మనం స్నానం చేస్తే ఎలా చేస్తామండి? ప్రతి ఒక్కరికి తెలిసిందే, లేడీస్ అందరికీ కూడా ఫాస్ట్ గా చేసేసి వచ్చేయాలి. ఆ ఫాస్ట్ గా చేసేటప్పుడు ఏంటంటే నురగ, షాంపూలో ఉన్నటువంటి నురగ మనం తలకి పెట్టుకుంటాం కదా. ఈ తలకి పెట్టేటప్పుడు హెయిర్ కి మొత్తం తగిలి పైన జిడ్డు పోయేసరికి టకటకా నీళ్లు పోసేస్తాం. ఆ నీళ్లు పోసేసరికి వాటర్ తో నురగ మొత్తం బయటికి వెళ్ళిపోతే మన హెయిర్ క్లీన్ అయిపోయింది అని మనం అనుకుంటాం. కానీ ఈ డస్ట్ మొత్తం స్కాల్ఫ్ కు పట్టు ఉంటది కదండి. దాంతో పాటు మన షాంపూలో ఇప్పుడు మనం వాడుతున్నటువంటి, ఇంతవరకు వాడినటువంటి షాంపూల్లో ఉన్నటువంటి కెమికల్ కూడా ఉంటది కదా. ముందే పట్టినటువంటి చెమట డస్ట్ తో పాటు ఈ కెమికల్ కూడా అదే స్కాల్ఫ్ కి టచ్ అయ్యి అక్కడే పట్టి మురికిలా ఉండిపోవడం. నెక్స్ట్ ఈ రోజు హెయిర్ వాష్ చేస్తాం, నెక్స్ట్ డే శుభ్రంగా తల దువ్వేసరికి, దువ్వెనతో పెట్టేసరికి చుండ్రు చుండ్రు పొట్టులు పొట్టులు లేస్తూ ఉంటది. చూడండి చుండ్రు ఎలా వస్తుందంటే తెలియదు అనుకుంటాం మనం. తెలియకపోవడం లేదండి, చాలా వరకు తెలుసు. కానీ ఆ షాంపూ వాడాను, ఈ షాంపూ వాడాను, దీని వల్ల చుండ్రు వచ్చింది, దాని వల్ల చుండ్రు వచ్చింది అంటారు. చుండ్రు రావడానికి కారణం ఇది. ప్లస్ ఇంకొకటండి, చుండ్రు గాని జుట్టు రాలిపోవడం గాని కారణం ఇది ఒక్కటే కాదండి. విటమిన్స్ లోపించినా కూడా ఎయిర్ ఫాల్ అవుతుందండి. నెక్స్ట్ మన శరీరంలో మనిషి శరీరానికి కావలసినంత బ్లడ్ కూడా లేకపోయినా ఎయిర్ ఫాల్ అవుతుంది. ప్లస్ అలానే స్కాల్ఫ్ లో మొత్తం ఈ చుండ్రులు అవి పట్టేసి ఇచ్చింగ్ రావడం, తర్వాత బ్లడ్ లో ఇన్ఫెక్షన్స్ కానీ ఏమైనా ఉన్నాయంటే ఖచ్చితంగా ఇది టోటల్ బాడీ మొత్తం ఖచ్చితంగా చూపిస్తుంది. అలానే మన హెయిర్ కూడా ఆ ఎఫెక్ట్ పడుతుంది. మరి అలాంటప్పుడు మనం హెడ్ అండ్ షోల్డర్, క్లినిక్ ప్లస్, షిక్ షాంపూలు ఇవన్నీ వాడుతూ ఉంటున్నాం కదండి. వాడటం వల్ల ఏమైనా బెనిఫిట్ ఉందా? నో ఛాన్స్, అసలు బెనిఫిట్సే లేవు. ఎంతో మంది నేను ఈ షాంపూ వాడాను, ఆ షాంపూ వాడాను, ఎన్ని షాంపూలు వాడినా అక్కడ బెనిఫిట్స్ అయితే అసలు జీరో అండి. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నో రకాల ఐటమ్స్ వాడి
పూర్వం మందారాకులు కూడా పెట్టుకునేవారు. ఇప్పుడు మనం అది కూడా పెట్టుకునే టైం మనం ఇవ్వలేకపోతున్నాం. మరి వీటన్నిటి ప్రభావితం నుంచి బయటపడాలి అంటే చిన్న ఎగ్జాంపుల్ అండి, జుట్టు పాడవడానికి చిన్న ఎగ్జాంపుల్ చూడండి. మనం పూల కుండీలో చక్కగా ఒక చిన్న మొక్క వేసుకుంటాము. ఆ మొక్కకు మనం మంచి ఎరువును తెచ్చేసి ఆ మొక్క వేపుగా ఎదిగి మొగ్గ, చిగురు, మొగ్గ, పువ్వు వచ్చేంత అందంగా దాన్ని మనం ఎంతో అద్భుతంగా దాన్ని పెంచుకుంటాం. పెంచుకునేసరికి చక్కగా కొన్ని రోజుల తర్వాత చుట్టూ ఉన్నటువంటి వాతావరణం వల్ల కానీ, పొల్యూషన్ వల్ల కానీ, ఏ రకంగా అయినా చీడ పురుగులు ఏవైనా సరే మొక్కకి పట్టి చేరితే ఏమవుద్దండి, మొక్క మళ్ళీ మామూలుగా యథావిధిగా ఎలా పాడైపోతుందంటే ఆకులు కట్ అయిపోవడం, మొగ్గ తొడిగే సమయంలో మొగ్గని ముక్కలు చేసి తినేయడం, పువ్వులు అనేవి పూయకుండా, అంటే ఆ చెట్టు పూర్తిగా పాడైపోవడానికి ఎక్కువ శాతం సపోర్ట్ అవుతుంది ఈ డస్ట్. వాటికి మనం ఏం చేస్తాం, దానికి సంబంధించినటువంటి ఆ పురుగు పోవడానికి కావాల్సినటువంటి ఏదైనా ఒక మందు తెచ్చి దాన్ని క్లీన్ చేసి మళ్ళీ ఆ మొక్కను బలంగా తయారు చేసుకోవడానికి ప్లాన్ చేస్తాం. అలానే మన తలలో కూడా చుండ్రు అనేది ఒకసారి పడితే వేరు వ్యవస్థ ఎంత బలంగా ఉంటే మొక్క బాగుంటుందో, అలానే మన హెయిర్ లో ఉన్నటువంటి ఖచ్చితంగా స్కాల్ఫ్ దగ్గర ఉన్నటువంటి ఈ ప్రాబ్లమ్ ని మనం క్లీన్ చేసుకోలేకపోయాం అనుకోండి, అక్కడ రూట్స్ ఉంటాయి కదండి, హెయిర్ మనకి గ్రోత్ కావడానికి ఆ లోపల ఉన్న రూట్స్ లో బలం పూర్తిగా ఈ చుండ్రు వల్ల, ఈ పొల్యూషన్ వల్ల వచ్చిన డస్ట్ ఉంటది కదా, ఆ డస్ట్ ఎప్పుడైతే స్కాల్ఫ్ కి పూర్తి పట్టేసిందో రూట్స్ కి ఖచ్చితంగా ఎఫెక్ట్ పడిపోద్ది. అంటే అక్కడ బలత్వం చేకూరకుండా వీక్నెస్ అనేది స్టార్ట్ అవుద్ది. ఎప్పుడైతే ఆ వీక్నెస్ స్టార్ట్ అయిపోయిందో హెయిర్ అనేది స్టార్ట్ అవుతుందండి పాడైపోవడం. ఎలా అంటే చుండ్రు చుండ్రు దగ్గర నుంచి జుట్టు పగిలిపోవడం, జుట్టు పగిలిపోవడం దగ్గర నుంచి ముక్కలు ముక్కలుగా కట్ అయిపోయి ఆ ముక్కలు తెగిపోవడం, ఇంకొన్ని రోజులకి జుట్టు పూర్తిగా రాలిపోతూ ఉండడం. నెక్స్ట్ అదే విధంగా ఆ రాలిపోతూ ఉన్న దగ్గర నుంచి మనం అవని ఇవని ఎన్ని పెట్టినా లాస్ట్ కి జుట్టులో ఉన్న బలం పూర్తిగా తగ్గిపోయి సన్నగా పీచులా కూడా అయిపోతూ ఉంటది కదండి. ఇలాంటి స్థితిలోనే ప్రస్తుతం చాలా మంది లేడీస్ అండ్ జెంట్స్ ఉన్నారండి. అలాంటి డస్ట్ ని క్లీన్ చేసుకొని అదే విధంగా మన హెయిర్ ని బాగుపరచుకోవడానికి, హెయిర్ ని బలంగా తయారు చేసుకోవడానికి, ఆడవాళ్ళకి అందంగా కావాలనే థీరీలో హెయిర్ ని తెచ్చుకోవడానికి బెస్ట్ షాంపూలు ఆల్రెడీ మనం ఇంతకు ముందు మన సిస్టమ్ లో ఉన్న షాంపూలు వాడామండి. డైలీ కేర్ షాంపూలు అవి అన్ని ఉన్నాయి, వాడాము. కానీ ఈ మధ్య కాలంలో యాంటీ ఎయిర్ ఫాల్ బౌన్స్ రేస్టోర్ షాంపూ ఒకటి, అదే విధంగా కెరోటిన్ స్మూత్నింగ్ షాంపూ, ఈ రెండు షాంపూలు కూడా చాలా అద్భుతమైన షాంపూలు అని చెప్పొచ్చండి. ఎందుకంటే నేను మా పాప హెయిర్ చాలా లాంగ్ హెయిర్ అండి, చాలా పొడవు ఉంటది, జడ అల్లితే కూడా అరిచేయంత వెడల్పు వస్తుందండి. అలాంటిది ఆ జుట్టు ఫస్ట్ కట్ అయిపోవడం, ముక్కలు ముక్కలు తెగిపోవడం, ఫస్ట్ చిగురులో నేను పగుళ్ళు చూశాను, తర్వాత ఆ పగుళ్ళ దగ్గర నుంచి ముక్కలు కట్ అయిపోవడం చూశాను. కట్ అయిపోయిన ముక్కలు పోతూ ఉండగా హెయిర్ వాష్ స్నానం చేసి షాంపూ పెట్టి స్నానం చేయించినప్పుడు ముద్దలు ముద్దలు బయటకు వస్తుంది. నెక్స్ట్ అదే విధంగా తల ఆరిపోయిన తర్వాత మళ్ళీ మనం దువ్విని పెట్టి జడేస్తే మళ్ళీ చాలా ఎక్కువగా వస్తుండే, చాలా హెయిర్ లాస్ అయిపోతూ ఉండేదండి. ఆ టైంలో నేను ఈ యాంటీ ఎయిర్ ఫాల్ షాంపూ నేను వాడడం స్టార్ట్ చేశానండి. నెక్స్ట్ అదే విధంగా మా పాప హెయిర్ యాంటీ ఎయిర్ ఫాల్ షాంపూ వాడడం అయితే స్టార్ట్ చేశాను, జుట్టు రాలడం కూడా తగ్గింది. కానీ పాప హెయిర్ ముందే పెడుచు మందంగా ఉంటదండి, ఒక వెంట్రుకని చూస్తే చాలా మందంగా కనిపిస్తుంది, అలాగనే హెయిర్ మొత్తం చాలా మందం. కానీ చూడడానికి పొడవుంది, లాంగ్ హెయిర్ అంతా బానే ఉంటది, స్మూత్ గా ఉంటే సిల్కీగా హెయిర్ ఉంటే అందంగా ఉంటది కదండి, అలా కావాలనిపించేది నాకు. కానీ ఈ యాంటీ ఎయిర్ ఫాల్ షాంపూ వాడితే జుట్టు రాలడం తగ్గింది. కానీ మన సిస్టమ్ లో ఉన్న కెరోటిన్ స్మూత్నింగ్ షాంపూ ఉందని తెలిసిన తర్వాత మళ్ళీ వెంటనే నేను ఈ స్మూత్నింగ్ కోసం మేడం గారిని అడిగితే ఈ ఈ షాంపూ గురించి చెప్పారు. ఈ రెండింటిని కూడా నేను ఒకసారి ఒకటి షాంపూలు మార్చి మార్చి వాడడంతో ఈ రోజు పాపకి ఎయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోయింది. నెక్స్ట్ అదే విధంగా హెయిర్ చాలా స్మూత్ గా నీట్ గా అందంగా కనిపిస్తుందండి. నేను కూడా అదే వాడుతున్నాను, పాప కూడా అదే వాడుతుంది. అంత మంచి రిజల్ట్ ఉన్నటువంటి ప్రోడక్ట్స్ అండి. మరి యాంటీ ఎయిర్ ఫాల్ బౌన్స్ రేస్టర్ షాంపూ మరి చాలా అద్భుతమైన ప్రోడక్ట్ అండి. హెడ్ రిలేజర్ వీట్ ప్రోటీన్ ఉంటుందండి దీంట్లో. అదే విధంగా ఈ షాంపూలో ఈ విటమిన్ ఉంటుంది, డి విటమిన్ ఉంటుంది, తర్వాత ఎమైనో యాసిడ్స్ కూడా ఉంటాయండి. ఇవన్నీ కూడా మన హెయిర్ ని బలంగా, దృఢంగా, గ్రోత్ గా అవ్వటానికి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇంత మంచి షాంపూలు మనం యూజ్ చేసుకొని ఎదుటి వాళ్ళకి కూడా షేర్ చేస్తే చాలా మంచిదండి. తెలియక చాలా మంది 1 రూపీకి ఒక ప్యాకెట్ వస్తుంది కదా అని యూజ్ చేసుకుంటున్నారు. ఒక ఫ్యామిలీలో ఒక 5 మెంబర్స్ ఉన్నారనుకోండి, 5 రూపాయలతో
ఆ రోజు క్లియర్ అయిపోతుంది. కానీ ఆ 5 రూపాయలతో వాడినటువంటి షాంపూ ప్రభావితం ఫస్ట్ స్టార్టింగ్ చుండ్రు దగ్గర నుంచి చుండ్రుతో పాటు జుట్టు పాడైపోవడం పూర్తిగా ఉన్న వరకు జెంట్స్ కి అయితే మరీ బట్టతల కూడా వచ్చేస్తూ ఉంటుంది. ఇలాంటి ఇబ్బంది పడినప్పుడు తక్కువ ఖర్చే కదా అని మనం ఆ షాంపూ వాడుతూ ఉంటుంటే కొన్ని రోజులకి ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన స్థితికి మనమే తెచ్చుకుంటున్నామండి. ఎలా అంటే ఈ రోజు ఎయిర్ ఫాల్ అంటూ స్టార్ట్ అయిందంటే అది కంట్రోల్ చేసుకోలేక పూర్తిగా పాడైపోయిన తర్వాత ఆ హెయిర్ కి చూపించుకోవడం కోసం హాస్పిటల్ కి వెళ్తే ఆ టెస్ట్లని ఈ టెస్ట్లని అవని ఇవని రాసి వాళ్ళు ఇచ్చిన షాంపూలు వాడి వాళ్ళు ఇచ్చిన టాబ్లెట్స్, ఇదేనండి కెమికల్ ట్రీట్మెంట్ అంటే. వాళ్ళు ఇచ్చిన టాబ్లెట్స్ వాడుకొని వాళ్ళు ఇచ్చిన షాంపూలు వాడుకొని ఫైనల్ గా టెస్టులు చేయించుకొని ఎన్ని చేయించుకున్నా అక్కడ యథావిధిగా ముందు ఏ పరిస్థితిలో అయితే వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళారో అదే పరిస్థితిలో జుట్టు కంటిన్యూ అవుతుంది. అన్ని ఇబ్బందులు పడుతూ వేలుకు వేలు పోస్తున్నారు. ఇంకొకటండి, ఈ మధ్య కాదండి, ఎప్పటి నుంచో ఉంది ఆ ట్రీట్మెంట్. హెయిర్ లేని ప్లేస్ లో కొత్తగా హెయిర్ పెట్టి దాన్ని ట్రీట్మెంట్ చేస్తున్నారు. అది కూడా చాలా మంది చేయించుకుంటున్నారండి. కానీ అక్కడ లక్షలు ఖర్చు పెడుతున్నారు. అంత ఖర్చు పెట్టినా అది పూర్తిగా మనకి బెనిఫిట్ ఇస్తుందని గ్యారంటీ ఏమన్నా ఉందండి? వాళ్ళు లక్షలు పెట్టినా వేలు పెట్టినా అసలు ఆ హెయిర్ నిలుస్తాదో నిలవదో కూడా మనకు తెలియదు. అలాంటి స్థితిలో వాటన్నిటికీ పెట్టే ఎక్కువ తక్కువ ఖర్చు అని వాళ్ళు అనుకుంటారు కానండి, అక్కడే ఎక్కువ ఖర్చు పెడుతున్నాం మనం కరెక్ట్ గా ఆలోచిస్తే. అంత ఎక్కువ ఖర్చు పెట్టుకునే బదులు మన సిస్టమ్ లో ఉన్నటువంటి ఈ షాంపూలు వాడుకోవడం వల్ల ఇది మన హెయిర్ ని, పగిలిన హెయిర్ ని క్లియర్ చేస్తుంది, వీక్ అయిపోయిన హెయిర్ ని నీట్ గా ఉంచుతుంది. అదే విధంగా కావలసినంత జుట్టుకి ప్రోటీన్స్ అందిస్తుంది. మెయిన్ ప్రోటీన్స్ లోపించినా కూడా మనకి ఆ ప్రాబ్లం రిపీట్ అవుతుందండి. ప్రోటీన్స్ అందకపోయినా కూడా ఈ ప్రాబ్లం వస్తుంటుంది. అలానే ఇక్కడ ఈ ప్రోటీన్ కూడా మన హెయిర్ కి అందడంతో చక్కగా జుట్టు పాడవకుండా చక్కగా ఉంచుతుంది. నెక్స్ట్ స్కాల్ఫ్ ని నీట్ గా క్లీన్ చేస్తుందండి. ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం కదండి, హెయిర్ పొల్యూషన్ వల్ల కానీ చెమట వల్ల కానీ బయట నుంచి వచ్చినటువంటి డస్ట్ మొత్తం హెయిర్ కి పట్టి హెయిర్ తో పాటు ఆ స్కాల్ఫ్ కి ఎప్పుడైతే పట్టిందో ఆ మొత్తం జుట్టు పాడవడానికి ఫస్ట్ ఛాన్సెస్ అక్కడి నుంచే స్టార్ట్ అవుతున్నాయి. అలాంటి స్కాల్ఫ్ ను కూడా నీట్ గా క్లీన్ చేస్తుంది. ఒక్కసారి ఈ స్కాల్ఫ్ లో పట్టిన డస్ట్ వల్ల హెడ్ మొత్తం ఇచ్చింగ్ రావడం. ఎలా అంటే పేలు పట్టిన వాళ్ళు చేతులు పెట్టి ఎలాగైతే రఫ్ చేస్తారో ఆ టైప్ లో ఇచ్చింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. అంత ఇచ్చింగ్ ఉన్నటువంటి ఇబ్బందిని కూడా మన దగ్గర ఉన్నటువంటి ఈ యాంటీ ఎయిర్ ఫాల్ షాంపూ చాలా నీట్ గా క్లీన్ చేస్తుందండి. ఆ ఇచ్చింగ్ మళ్ళీ మళ్ళీ రాకుండా రక్షిస్తుంది. నెక్స్ట్ అదే విధంగా విటమిన్ ఇ ఉంటుంది కదండి. విటమిన్ ఇ ఉండడం వల్ల ఈ షాంపూలో హెయిర్ అనేది నీట్ గా ఉండడంతో పాటు చక్కగా నీట్ గా మృదువుగా ఉండడంతో పాటు గ్రోత్ అవడానికి కూడా ఎక్కువగా సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ గ్రోత్ అవడంతో పాటు జుట్టు తెగిపోకుండా ముక్కలు ముక్కలుగా తెగిపోకుండా పెరుగుదలకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ అదే విధంగా ఎమైనో యాసిడ్స్ ఉంటాయి. ఎమైనో యాసిడ్స్ కూడా ఉండడం వల్ల హెయిర్ కి రూట్స్ రూట్స్ బలంగా ఉండడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే హెయిర్ తాలూకా రూట్స్ బలంగా ఉన్నాయో మనకున్న హెయిర్ ఉన్నది ఊడిపోకుండా ఉండడానికి కానీ లేదా హెయిర్ అనేది ఎదుగుదలకు కానీ సపోర్ట్ చేయాలంటే ఫస్ట్ రూట్స్ లోనే బలత్వం అనేది ఖచ్చితంగా ఉండాలి. అలాంటి రూట్స్ ని కూడా చక్కగా బలంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. హెయిర్ ని గ్రోత్ గా ఉంచడానికి, హెయిర్ గ్రోత్ కూడా మనకి ఎదుగుదల కావాలంటాం కదండి. జుట్టు పొడవుగా ఉండి మంచిగా జడేసుకోవాలంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే. ఆ పొడవు జుట్టు కోసం మనకి చక్క హెయిర్ గ్రోత్నెస్ కూడా ఇస్తుంది. నెక్స్ట్ అలానే విటమిన్ డి కూడా ఉంటుందండి. విటమిన్ డి కూడా ఉందని చెప్పుకున్నాం కదండి. ఈ విటమిన్ డి వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటే జుట్టు ఎక్కువగా ఊడిపోకుండా ఆపుతుంది. ఇప్పుడు ఎక్కువ శాతం అందరికీ ఉన్నటువంటి సమస్య ఏంటంటే ఒకటి వైట్ జుట్టు, రెండు జుట్టు రాలిపోవడం. ఈ రెండిటి నుంచి కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారండి. మరి అలాంటప్పుడు ఆడవారికి నిజంగా ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండేది ఫస్ట్ ఫేసు, సెకండ్ హెయిర్. ఈ రెండు కూడా మనకి చాలా అవసరం అండి. అదే విధంగా స్కిన్ కి సంబంధించిన ప్రోడక్ట్స్ అయితే మన సిస్టమ్ లో ఉన్నాయి. అదే విధంగా హెల్త్ కి సంబంధించిన ప్రోడక్ట్స్ కూడా మన సిస్టమ్ లో ఉన్నాయి. హెల్త్ కోసం అయితే అందరం వాడుకుంటున్నాం. అలానే ఫేస్ కి సంబంధించి ఏదైనా ప్రాబ్లం వస్తే ఫేస్ కూడా వాడుకుంటున్నాం. అలానే ఇక్కడ మనకి హెయిర్ పాడైపోకుండా ఉండడానికి, ఆడవారి జుట్టు అందంగా చాలా నీట్ గా మృదువుగా ఉండడానికి చాలా అద్భుతమైన ప్రోడక్ట్ అండి ఇది. తెల్ల జుట్టులు కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగా అయిపోతున్నాయి కదండి. అటువంటి వైట్ హెయిర్ ని రాకుండా కూడా కంట్రోల్ చేస్తుందండి. నెక్స్ట్ అదే విధంగా జుట్టు సిల్కీగా చాలా నీట్ గా ఉండడానికి కూడా ఫుల్ గా సపోర్ట్ చేస్తుంది. మరి ఇందాక ఒక మాట చెప్పుకున్నాను చూడండి, మనకి హెయిర్ ఫాల్ అవుతుందంటే ఒక పొల్యూషనే కాదండి, ఒక ఫుడ్ లో విటమిన్సే కాదండి, బ్లడ్ కూడా చక్కగా మనకి సరిపడేలా ఉండాలి. లేడీస్ కి ఎక్కువ శాతం ఈ మధ్య కాలంలో
7 పాయింట్స్, 8 పాయింట్స్, 9 పాయింట్స్ ఇక్కడతో ఆగిపోతుందండి. మరీ దారుణంగా 7 పాయింట్స్, 7 నుంచి 8, 8 నుంచి 9 ముందుకు మాత్రం వెళ్ళట్లేదు. ఎందుకంటే లేడీస్కి ఎక్కువ శాతం మంత్లీ వచ్చే ప్రాబ్లమ్స్ ని ఎదుర్కొంటాం. పీరియడ్ టైంలో చాలా బ్లడ్ పోతూ ఉంటది. నెక్స్ట్ బేబీస్ డెలివరీ సమయంలో కూడా మనం ఫుల్గా బ్లడ్ లాస్ అవుతాం. ఆ లాస్ అయిన బ్లడ్ ని తిరిగి తెచ్చుకోవడానికి మనం ఎన్ని ఆహార పదార్థాలు తీసుకున్నా కూడా మళ్ళీ మనకి రీసర్క్యులేషన్ అనేది జరుగుతూనే ఉంటది కనుక పీరియడ్ టైంలో ఈ ప్రాబ్లం వల్ల కూడా మనకి బ్లడ్ అనేది లోపిస్తుంది. మరి దానికోసం మన సిస్టమ్ లో చక్కటి ప్రోడక్ట్ ఇంకోటి కూడా ఉంది కదండి. ప్రతి మహిళలు కూడా ఈ షాంపూలు ఎంత అవసరమో అదే విధంగా ఐరన్ పోలిక్ కూడా అంతే అవసరం. ప్రతిరోజు కూడా మహిళలు ఉదయం ఒకటి, రాత్రి ఒకటి ఐరన్ పోలికను కూడా వాడుకోవడం వల్ల, ఐరన్ పోలిక్ గురించి కూడా ఆల్రెడీ అందరికీ తెలిసిందే, అద్భుతమైన ప్రోడక్ట్ అండి. ప్రతి ఒక్కరం కూడా రోజుకి 2, ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి 2 క్యాప్సూల్స్ వేసుకుంటూ వీక్లీ 2 టైమ్సా 3 టైమ్సా, ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎక్కువ హెయిర్ వాష్ చేసుకోవడం అందరికీ అలవాటు అయిపోయింది కదండి. బయటికి వెళ్తున్నామంటే హెయిర్ వాష్ ఖచ్చితంగా చేస్తున్నాం. అలాంటప్పుడు మనకి ఈ ఈ స్మూత్నింగ్ షాంపూ కానీ అదే విధంగా యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ కానీ చక్కగా మనం యూస్ చేసుకుంటే జుట్టు అసలు పాడవకుండా రక్షించుకోవచ్చండి. తర్వాత మనం నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే లేడీస్ ప్రతి ఒక్కరు కూడా ఫీల్డ్ వర్క్ కి వెళ్తాం కదండి. మెయిన్ ఫస్ట్ ఎవరికైనా చెప్పాలంటే ముందు మనం వాడుకోవాలి. మనం వాడుకొని మన జుట్టుని నీట్ గా అందంగా తయారు చేసుకొని, మేము ఈ షాంపూ వాడుతున్నాం కనుక మా హెయిర్ ఇంత నీట్ గా ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం ఫీల్డ్కి వెళ్ళామంటే డే అంతా తిరుగుతాం. డే అంతా తిరిగితే మనకు కూడా హెయిర్ కి డస్ట్ పడుతుంది, చెమట పడుతుంది, పొల్యూషన్ ప్రాబ్లం ఉంటుంది. అన్నిటికంటే ఎక్కువ ఎండ తీవ్రత కూడా మనకి హెయిర్ పైన ఖచ్చితంగా తీసుకుంటది. మరి ఇలాంటప్పుడు మన హెయిర్ కూడా పాడవుతుంది కదండి. అందుకే ఫస్ట్ మనమే వాడదాం. మన సిస్టమ్ లో ఉన్న ప్రోడక్ట్స్ మనం వాడుకొని ఈ రోజు న్యూగా వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే, ఆల్రెడీ సిస్టమ్ లో ఉన్న లీడర్స్ గ్రేట్ లీడర్స్ అందరూ ఉన్నారండి. అందరం కూడా వాడుతున్నాం. న్యూ పర్సన్స్ ఎవరైనా ఉన్నారు అంటే ఉంటారు, ప్రతిరోజు న్యూ పర్సన్స్ వస్తూనే ఉంటారు. న్యూ పర్సన్స్ అందరికీ కూడా మనం ఈ షాంపూల గురించి చెప్పడం వల్ల ఫస్ట్ వాళ్ళు యూజ్ చేసుకుంటారు. వాళ్ళు యూజ్ చేసుకున్న తర్వాత వచ్చిన రిజల్ట్ ని ఇంకొకరికి షేర్ చేయడానికి చాలా సింపుల్ గా వెళ్ళడానికి ఉంటది. నెక్స్ట్ అలానే కెరోటిన్ స్మూత్నింగ్ షాంపూ, ఇది కూడా మనకు అవసరమే కదండి. హెయిర్ ఎంత పెద్ద హెయిర్ ఉన్నా, ఎంత లావుగా ఉన్నా హెయిర్ మాత్రం స్మూత్ గా ఉంటేనే అది అందంగా కనిపిస్తుందండి. ఇప్పుడు చూడండి, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఎక్కువ శాతం వీటన్నిటితో పాటు హెయిర్ పాడైపోతుందని కెమికల్ ట్రీట్మెంట్స్ కి వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదండి. వాళ్ళు కూడా ఎంత కేర్ చేయించినా హెయిర్ అనేది మాకు కావాల్సిన రీతిలో మనం తెచ్చుకోవాలి. కనుక మన సిస్టమ్ లో ఉన్నటువంటి ఈ షాంపూ యూజ్ చేసుకోవడం, ఈ కెరోటిన్ స్మూత్నింగ్ షాంపూ చూడండి, హ్యాండర్ లైజర్ కెరోటిన్ ప్రోటీన్ ఉంటదండి. అదే ఇందులో ఈ విటమిన్ కూడా ఉంటది. ఈ విటమిన్ చాలా అద్భుతమైన విటమిన్ అండి. జుట్టు ఎక్కువగా చిక్కులు పడిపోయి చాలా మంది ఏం చేస్తారంటే ఈ సెన్సిటివ్ అదే స్మూత్ గా లేని హెయిర్, పెడిసిగా ఉన్న హెయిర్ చిక్కు పడిపోతుంది. నా హెయిర్ ని నేను మేనేజ్ చేసుకోలేకపోతున్నాను అంటారు. ఎక్కువ శాతం అది చాలా దిక్కులు. నా తల అసలు నేను క్లీన్ చేసుకోలేను, దువ్వుతా ఉంటే చిక్కులు పడిపోతా ఉంటదంట. ఖచ్చితంగానండి, స్మూత్ గా ఉన్న హెయిర్ ఒకసారి నీట్ గా దువ్వామంటే చాలా నీట్ గా వచ్చేస్తుందండి. పెడిసిగా ఉన్న జుట్టుకు మాత్రం చిక్కు అసలు విప్పనివ్వదు. మనం విప్పుతా ఉంటే అది పడిపోతా ఉంటది, మనం విప్పుతా ఉంటే అది పడిపోతా ఉంటది. అలాంటి వాళ్ళకు కూడా ఈ కెరోటిన్ స్మూత్నింగ్ షాంపూ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ విటమిన్ ఉండటం వల్ల జుట్టుని చిక్కులు పడిపోయినా దాన్ని నీట్ గా తీసుకోవడానికి కూడా చాలా నీట్ గా స్మూత్ గా రావడం చాలా బాగా ఉంటది. అదే విధంగా ఈ షాంపూని వాడితే నీట్ గా ఉండడంతో పాటు స్కాల్ఫ్ ను కూడా నీట్ గా ఉంచుతుంది. సేమ్ అక్కడ ఆ షాంపూ ఎలా చేస్తుందో ఇది కూడా స్కాల్ఫ్ ని నీట్ గా ఉంచడం మనకి చాలా అవసరం. ఆ స్కాల్ఫ్ ని నీట్ గా ఉంచుతుంది. నెక్స్ట్ హెల్దీ హెయిర్ ని మనకు అందిస్తుంది. హెయిర్ ఉంటేనే కానీ ఉంది కానీ ఉంటే సరిపోదు. హెల్దీగా ఉంటే హెయిర్ చాలా నీట్ గా అందంగా కనిపిస్తుంది. అలానే హెయిర్ స్ట్రెంగ్త్ కూడా అందిస్తుంది. హెయిర్ స్ట్రెంగ్త్ ప్రతి ఒక్కరికి ఇష్టమే. హెయిర్ పెరుగుతా ఉంటే కూడా చాలా బాగా ఇష్టపడతారు. నెక్స్ట్ అదే విధంగా పూర్తిగా ఎప్పుడో ప్రాబ్లం వచ్చి లేడీస్ కి కూడా వెనక చాలా జుట్టు అంతా ఊడిపోతుంటే వెనకంతా వెళ్ళిపోతూ ఉంటది. అలానే జెంట్స్ కూడా బట్టతల కూడా వచ్చేస్తుంటది. అంతవరకు వచ్చిన తర్వాత ఎప్పుడో ప్రాబ్లం వచ్చిన తర్వాత చూద్దాంలే అని ఆ ₹1, ₹2, ₹5 షాంపూలు యూజ్ చేసుకునే బదులు ఈ షాంపూని యూజ్ చేసుకోవడం వల్ల ఇక్కడ మనకి ఇంకొక బెనిఫిట్ కూడా ఉందండి. హెయిర్ ఊడిపోయిన తర్వాత వెంట్రుకకి మధ్య గ్యాప్ వచ్చేస్తుంది కదండి, స్కాల్ఫ్ క్లియర్ గా కనిపిస్తుంది.
అలా కనిపించే ప్లేస్ లో కూడా మనం ఈ షాంపూ యూజ్ చేసుకోవడం వల్ల ఆ గ్యాప్ పూర్తిగా కవరింగ్ కూడా చేస్తుందండి. ఆ గ్యాప్ అనేది పూర్తిగా కవరింగ్ కూడా చేస్తుంది. నేను ఫస్ట్ ఒకటి మా పాపకు చూశాను, రెండు మా బాబుకి చూశాను. మా బాబు ఇటు నుంచి వెళ్ళేటప్పుడు, మధురై వెళ్ళేటప్పుడు 2 బాటిల్స్ తీసుకొని వెళ్ళాడు. ఎప్పుడు కూడా ఫ్రంట్ హెయిర్ చూసుకుంటూ ఉంటాడు, మమ్మీ నాకు ఇక్కడ హెయిర్ ఊడిపోతుంది, అసలు నాకు ఇలా ఉంటుంది అలా ఉంటుంది, నాకు ఇప్పటి నుంచే హెయిర్ వెనక్కి వెళ్ళిపోతుందా అని అంటూ ఉంటే, ఏం లేదు నాన్న, చెల్లికి చాలా బాగా వచ్చింది, నువ్వు వెళ్ళేటప్పుడు బయట అక్కడ ఏమి కొనుక్కోకుండా ఈ 2 షాంపూలు తీసుకొని వెళ్ళినానని నేను చెప్పానండి. ఇది నిజం మేడం, పక్కా అద్భుతమైన రిజల్ట్. ఎక్కడైతే జుట్టు ఊడిపోతుంది మమ్మీ, జుట్టు ఊడిపోతుంది, దానికోసం మా బాబు బయట షాప్ లోనేండి మసాజ్ చేసుకునేటువంటి ఒక చిన్న దువ్వెను కూడా తెచ్చుకున్నాడండి. అంటే ఏంటంటే జుట్టు ఎక్కడైతే రాలిపోతుందో అక్కడ ఈ యొక్క దువ్విని రౌండ్ షేప్ లో రౌండ్ అప్ చేస్తా ఉంటే, అక్కడ జుట్టు లేని ప్లేస్ లో రౌండ్ అప్ చేస్తా ఉంటే స్లోగా బ్లడ్ సర్క్యులేషన్ ఫ్రీగా జరిగి మళ్ళీ అక్కడ కొత్తగా జుట్టు రావడం స్టార్ట్ అవుతుంది అని చెప్పడంతో, అది కూడా యూట్యూబ్ లో అది విని చూసి దాన్ని తెచ్చేసుకున్నాడు. ఏమి లేదండి, బ్లడ్ సర్క్యులేషన్ నీట్ గా జరిగిన ఆ దువ్వెనతో నెల రోజులు కంటిన్యూ వాడు చేసే మసాజ్ చేసిన అక్కడ హెయిర్ ఒక్క వెంట్రుక కూడా రాలేదండి. కానీ అదే మా బాబు ఏ షాంపూలు అయితే మనం 2 షాంపూలు కూడా తీసుకెళ్ళాడు బాబు. ఈ షాంపూలు తీసుకొని వెళ్ళి వచ్చిన 3 మంత్స్ తర్వాత మళ్ళీ వచ్చాడు బాబు. బాబే స్వయంగా చెప్పాడు, మమ్మీ నువ్వు అన్నావు కదా చెల్లికి వచ్చిందని, నాకు కూడా అలానే హెయిర్ మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయింది చూడు మమ్మీ అని చూపించాడండి. నిజంగా చాలా అందంగా మళ్ళీ సేమ్ తన హెయిర్ యథావిధిగా రావడం స్టార్ట్ అయింది. అలాంటి గ్యాప్ ను తగ్గించడం ఎంత అసలు అదృష్టమే అండి. నిజంగా ఎన్ని మెడిసిన్స్ వాడినా ఊడిపోయిన హెయిర్ రావడం అనేది చాలా కష్టం అండి, అసలు ఎక్కడా కూడా రాదు. మెడిసిన్స్ వాడితే మెడిసిన్ పని మెడిసిన్దే, మన పని మనదే. పైగా కెమికల్ ట్రీట్మెంట్ అనేది మనకి ఇంకా ఎక్కువైపోతుంటది. దాని వల్ల వైట్ హెయిర్ వస్తుంది, వైట్ హెయిర్ తో పాటు ఓవర్గా జుట్టు రాలిపోవడం, రకరకాల సమస్యలకి మనం బలైపోవాల్సి వస్తుంది. అలా కాకుండా ఇక్కడ ఉన్నటువంటి కెరోటిన్ స్మూత్నింగ్ షాంపూ కానీ యాంటీ ఎయిర్ ఫాల్ షాంపూ కానీ మనం చక్కగా తీసుకొని వాడడం వల్ల ఈ రెండు ఒకటి స్మూత్నింగ్ వస్తుంది, రెండు ఎయిర్ ఫాల్ అయిపోకుండా రక్షిస్తుంది, జుట్టుకి కావాల్సిన ప్రోటీన్ ఇస్తుంది, జుట్టుకి కావాల్సిన విటమిన్ అందిస్తుంది. అదే విధంగా కాలుఫ్ని నీట్ గా శుభ్రంగా ఉంచడంతో పాటు రూట్స్ కూడా చాలా బలంగా మృదువుగా తయారవడానికి కూడా అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఊడిపోయిన జుట్టు మళ్ళీ తిరిగి రావడం అనేది కూడా ఒక అద్భుతమైన అవకాశం అండి. ఆ ఖాళీ గ్యాప్ ని జుట్టు కవర్ చేయడం అంటే అసలు ఎక్కడ సహజం అయితే కాదండి. ఇంత మంచి ఆ ప్రోడక్ట్ ని మన సిస్టమ్ లో ఉంది కనుక మనం యూజ్ చేసుకొని ప్రతి ఒక్కరికి షేర్ చేద్దాం. అదే విధంగా క్లినిక్ ప్లస్ షాంపూ చూడండి, ₹1 కోసం మనం పరుగులు పెట్టి ఒక 10-20 ప్యాకెట్స్ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని వాటిని దండలు దండలు తెచ్చి ఇంట్లో తగిలిస్తాం. ఆ రకంగా తగిలించి చేసే కంటే ఒక్క బాటిల్ ₹200 పెట్టుకొని చక్కగా మనం ఒక బాటిల్ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే, ఒకరికి కాదండి, ఒకరికి జుట్టు పాడైందంటే అదే షాంపూ వల్ల ఇంకొకరు పాడవదని గ్యారంటీ ఏమైనా ఇవ్వగలమా మనం? అస్సలు ఇవ్వనే లేము. ఇంకొకరు కూడా జుట్టు మళ్ళీ ఖచ్చితంగా పాడవుతూనే ఉంటది. అలా కాకుండా మనం తీసుకొచ్చినటువంటి మన సిస్టమ్ లో ఉన్న ఈ ప్రోడక్ట్ తెచ్చి మన ఫ్యామిలీకి ఇవ్వడంతో మనతో పాటు మన ఫ్యామిలీ మొత్తం వాడుకుంటాం, హెల్దీ హెయిర్ ని ఉత్పత్తి చేసుకుంటాం, ఆరోగ్యకరమైన హెయిర్ ని మనం చూసుకుంటాం. మనకి హెయిర్ ఎంత నీట్ గా కావాలి అనుకుంటున్నామో అంతే నీట్ గా మన హెయిర్ ని పొందుతాం. చాలా అద్భుతంగా కూడా ఇంకొకరికి చెప్పడానికి కూడా అవకాశం ఉంటది. నీ హెయిర్ ఇంత స్మూత్ గా నీట్ గా ఉంది, ఏం వాడుతున్నావు అని ఎదట వాళ్ళు అడిగేంత రీతిలో మన హెయిర్ ని తయారు చేసుకోవడానికి నెంబర్ 1 ప్రోడక్ట్ అని చెప్పొచ్చండి. థ్యాంక్ యూ లీడర్స్, మంచి అవకాశం ఇచ్చారు నాకు. ఆ అందరం కూడా అన్ని రకాల షాంపూలు అన్ని రకాల ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నాం, కానీ హెయిర్ ప్రోడక్ట్స్ కూడా, హెయిర్ కి సంబంధించిన ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయని ప్రతి ఒక్కరం కూడా డోర్ టు డోర్ ప్రతి లీడర్స్ కి చెప్దామండి. అదే విధంగా మన సిస్టమ్ లో లక్ష్మి మేడం గారు 1:6 అనేటువంటి మహాయజ్ఞం చేపట్టిన దగ్గర నుంచి ప్రతి ఒక్క లీడర్ కూడా ఈ సిస్టమ్ లో ఈ 1:6 చేయాలని ప్రతి ఒక్క లీడర్ తపనతో చేస్తూ ముందుకు వెళ్తూ మన టీంని ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి ఒక గొప్ప అవకాశం అండి. మరి ఈ యొక్క 1:6 ఇప్పటి వరకు ఇంతవరకు చేసిన వాళ్ళందరం కూడా ఎలా చేసామంటే 100 PV తోనే చేసాం. 100 PV మన సెల్ఫ్, అదే విధంగా 100 PV కూడా కాకుండా ఇంకొక ఒకటి లేదా 2 లైన్లో 100 PV మనం తెచ్చుకొని సెల్ఫ్, ఇంకొక 2 లైన్లో 100 వస్తే మిగతా లైన్స్ లో ఇప్పటి వరకు 35 PV లేదా 40 PVతో 1:6 చేద్దాము, చెయ్యాలి అనే తపంతో అలా చేసేవాళ్ళం కదండి. మేడం గారు మళ్ళీ చక్కటి ప్లాన్ మనకి తీసుకురావడం జరిగింది. నేను తెలుసుకున్నంత వరకు నేను చెప్తానండి, మిగతాది ఏదైనా ఉందంటే మేడం గారు కూడా చెప్తారు.
ఈ మధ్య కాలంలో న్యూ ప్లాన్ అండి. ఏంటిది అంటే ప్రతి లీడర్ కూడా 100 పీవీ సెల్ఫ్ తీసుకొని మిగతా 200 పీవీ డౌన్ లైన్స్ లో వేసి 1:6 కంప్లీట్ చేస్తున్నాం. కొంతమంది ఏమంటారంటే 200 పీవీ అలా సైడ్ లైన్ లో వెళ్ళిపోతుంది, 100 పీవీకే మనకి 4th మంత్ కంప్లీట్ చేసేసరికి 5th మంత్ లో 2,500 రూపాయల సామాన్లు ఫ్రీగా వస్తున్నాయి కదండి. అదే మనం మేడం గారు ఏం చేశారంటే అలానే మిగతా లైన్స్ అలా ఉంచి ప్రతి ఒక్క లీడర్ నేను లీడర్ని అనుకుంటే గనక 200 నుంచి 400 వరకు కూడా ఎంతైనా చేయొచ్చండి. బెనిఫిట్స్ ఆల్రెడీ కంపెనీ మనకి చాలా రకాల బెనిఫిట్స్ ఇచ్చింది. ఈ మధ్య కాలంలో మనకి డైరెక్టర్ గాని, సిల్వర్ గాని, గోల్డ్ గాని, స్టార్ గాని, డైమండ్ గాని, క్రౌన్ గాని ప్రతి ఒక్కరికి కూడా అద్భుతమైన అవకాశాలు ఇచ్చిందండి. ఎంత పీవీ చేస్తే అంతా బెనిఫిట్ మందే. ఇన్కమ్ తో పాటు ట్రిప్స్ కూడా ఉన్నాయి, గిఫ్ట్స్ కూడా ఉన్నాయి. మంచి మంచి గిఫ్ట్స్. నాకు బండి కావాలి అంటే నేను పరిగెత్తాలి, నాకు ఇంకా ఏంటి గ్రైండర్ కావాలంటే నేనే చేసుకోవాలి. ఆ గిఫ్ట్ నేను గెలవాలంటే నా పీవీని నేనే పెంచుకోవడానికి ప్రయత్నం చేద్దాం లీడర్స్ ప్రతి ఒక్కరం. ఎందుకంటే ఎక్కడ చేసినా, ఎన్ని ప్లేసుల్లో వర్కులు చేసినా ఇటువంటి గొప్ప గిఫ్ట్లు మనకి ఇవ్వరు. అలానే ఫారెన్ ట్రిప్స్ మనల్ని తీసుకువెళ్లరు. అదే విధంగా చక్కటి ఆరోగ్యాన్ని కూడా మనం పొందుకోలేము. మరి ఇక్కడ మేడం గారు ఏం చెప్పారంటే ప్రతి లీడర్ కూడా 200 సెల్ఫ్ తీసుకోవాలండి. 200 సెల్ఫ్ తీసుకోవడం వల్ల వచ్చే బెనిఫిట్ మనందరికీ తెలిసిందే కదండి. 100 పీవీ సెల్ఫ్ తీసుకొని 4 మంత్స్ కంటిన్యూ చేస్తేనే 5th మంత్ లో మనకి 2,500 రూపాయల సామాన్లు ఫ్రీగా వస్తున్నాయి. మళ్ళీ మనకి చక్కగా ఫ్రీ ప్రొడక్ట్స్, డిస్కౌంట్స్, రిటర్న్ క్యాష్ బ్యాగ్ వీటన్నిటితో పాటు 5th మంత్ లో అంత మంచి బెనిఫిట్ పొందుకున్నాం. మరి అదే విధంగా మన సెల్ఫ్ 200 పీవీ మనం తీసుకున్నాం అనుకోండి, 5th మంత్ లో మనకి ఎంత వస్తుందండి? 5,000 రూపాయల సామాన్లు ఫ్రీగా మనం తెచ్చుకోవడానికి అవకాశం ఉంటది. ఫస్ట్ 100 పీవీ మన ఇంటికే మనం వాడుకోవచ్చండి. నిజంగా చెప్పాలంటే జనరల్ ప్రోడక్ట్స్ కానీ, స్కిన్ కేర్ కానీ, కాస్మెటిక్స్ కానీ, అదే విధంగా నెక్స్ట్ హెల్త్ కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ప్రతి ఫ్యామిలీలో ఉంటానే ఉంటదండి. ఈ రోజు హెల్త్ ప్రాబ్లమ్స్ లేని ఇల్లు అంటూ ఎక్కడ లేదు. ప్రతి ఫ్యామిలీలో కూడా హెల్త్ కి సప్లిమెంట్స్ అయితే ప్రతి ఒక్కరం వాడుకోవాల్సి వస్తుందండి. అక్కడే 100 పీవీ అయిపోద్ది. ఇంకో 100 పీవీ జనరల్ కూడా ఉంటాయి. కాదు అనుకుంటే గనక రెండిటిని కలిపి 100 పీవీలోనే ప్లాన్ చేసిన ఇంకొక 100 పీవీ ఈజీగా మనం ప్రతి ఒక్క లీడర్ కు కూడా కస్టమర్స్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే సిస్టమ్ లో టీమ్ లో లీడర్ గా నిలబడాలంటే ఫస్ట్ కస్టమర్ గానే వస్తాం ఎవరైనా. నేను కూడా ఒకప్పుడు ప్రోడక్ట్ తీసుకున్నాను, కస్టమర్ గా ఒక 1 మంత్ వాడుకున్నాను, నెక్స్ట్ మంత్ కూడా వాడుకున్నాను, 3rd మంత్ నుంచి లీడర్ అయ్యాను. అలానే ఇప్పుడు మనం ఎవరికైనా వెళ్ళి ప్రోడక్ట్ గురించి చెప్పామంటే ఫస్ట్ మంత్ కస్టమర్ రూపంలోనే వస్తారు మనకి, కస్టమర్ లీడర్ గా తయారవుతారు. అందుకు మనం ఖచ్చితంగా కస్టమర్స్ ని ఎక్కువగా ఇంప్రూవ్మెంట్ చేసుకుందాం. కస్టమర్స్ ని ఎక్కువ మనం తయారు చేసుకుంటే మన సెల్ఫ్ లో మనకు కావాల్సినటువంటి 100 పీవీ మనం యూస్ చేసుకోవచ్చు. ఇంకొక 100 పీవీ సేల్ చేసి మనీ సేవ్ చేసుకోవచ్చు. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరం కూడా పాటిద్దామండి. ఈ 200 పీవీ 4 మంత్స్ చేయడం వల్ల మన మనీ మనకి ఎక్కడికి వేస్ట్ అవట్లేదు. పైగా 5వ నెలలో 5,000 రూపాయల సామాన్లు రావడంతో అవకాశం ఉన్నంత వరకు ఒక 2,500 రూపాయల సామాన్లు మనం ఇంటికి వాడుకోవచ్చు, ఇంకొక 2,500 రూపాయల సామాన్లు సేల్ చేసుకోవచ్చు. లేదు అంటారా మనకి డబ్బులే కావాలంటే 5,000 రూపాయల సామాన్లు కూడా మన కస్టమర్స్ కి పట్టుకెళ్ళి ఇచ్చి సేల్ చేసుకొని మంచిగా మనం సేవ్ చేసుకోవచ్చు. అది కూడా కంపెనీ ప్రోడక్ట్ రూపంలో 5,000 రూపాయలు డబ్బుని ప్రోడక్ట్ రూపంలో ఒక గిఫ్ట్ ఇస్తుంది మనకి. ఇది మనం యూజ్ చేసుకొని ఈ గొప్ప అద్భుతమైన అవకాశాన్ని మనం యూజ్ చేసుకొని ఇప్పుడు వచ్చే ప్రతి ఒక్క లీడర్ కి కూడా 200 పీవీ ప్లాన్ చేసుకుంటే ఇలా ఉంటది, ఇది కంటిన్యూ మనం చేద్దామని ప్రతి ఒక్క లీడర్ కి తెలియచేద్దాం లీడర్స్. మరి అందరం కూడా అలానే 1:6 మాత్రం ఎవ్వరం విడిచిపెట్టద్దు. మేడం ఇక్కడ 200 పీవీ తీసేస్తున్నాము, మళ్ళీ కింద 1:6 ఎలా చేసేస్తాము అంటే చేయాలండి, చేద్దాం కూడా, చేయగలం. ఎందుకు చేయలేం? ప్రతి ఒక్కరం చేయగలము, చేస్తాము అనుకుంటే చేయగలం, చేయలేమంటే ఎవరం చేయలేం. 200 పీవీ మనం సెల్ఫ్ తీసుకుని 14వ తారీఖు లోపు కన్సిస్టెన్సీని 100 పీవీని ఎలా అయితే కంప్లీట్ చేసామో అలానే 14వ తారీఖు లోపు 200 పీవీని మనం కంప్లీట్ చేసుకొని 14 నుంచి మళ్ళీ నెక్స్ట్ మంత్ 1వ తారీఖు వరకు కూడా ఉన్న డేస్ అన్ని ఉన్నాయి కదండి. ఆ డేస్ లో ఈజీగా ప్రతి ఒక్కరికి కూడా 3 లైన్స్ 4 లైన్స్ ఈజీగా నడుస్తున్నాయండి. ఒక్క 2 లైన్స్ ఆగిపోతే ఆ 2 లైన్స్ కోసం మనం పెట్టుబడే పెట్టాలని భయపడాల్సిన అవసరం అయితే అసలు లేనే లేదు. ఎందుకంటే మేడం గారు చెప్పారు చక్కటి ప్లాన్. ప్రతి నెల
మన దగ్గర ఉన్నటువంటి కస్టమర్సే, మన దగ్గర ఉన్నటువంటి లీడర్సే మనమే 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 వెళ్తూ ఉంటే న్యూ రిక్రూట్మెంట్ ఎక్కడి నుంచి వస్తుందండి? మరి అది కూడా మనకు అవసరమే కదా. ఆ కొత్త పర్సన్స్ ని మనం తెచ్చుకోవాలి అనే ప్రయత్నంతో తపనతో పరుగుపెట్టి ముందుకు వెళ్తే బస్సుల్లో గానీ, ఆటోల్లో గానీ, కూరగాయల మార్కెట్లో గానీ, బట్టల షాపులో గానీ, ఎక్కడైనా సరే, ఎవరైనా సరే, ఏ ప్లేస్ లో అయినా సరే, పెళ్ళా, ఫంక్షనా, ఎక్కడికి వెళ్ళినా సరే మన మైండ్ లో వెస్టేజ్ అనేది మెదులుతూ ఉంటది గనక ఖచ్చితంగా ఒక కొత్త పర్సన్ మన కంటి ముందు కనిపిస్తారు. ఆ పర్సన్ కి మన ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయాలని మనకు కసితో ఆలోచనతో ఉంటాం గనక ఖచ్చితంగా కనెక్ట్ అయి తీరుతారు. ఈ మిగతా 2 లైన్స్ ఉండిపోయాయి కదండి. ఆ 2 లైన్స్ గానీ 3 లైన్స్ గానీ కొత్త పర్సన్స్ తీసుకొచ్చి అక్కడ ఉండిపోయిన లైన్స్ లో వేసి చక్కగా వాళ్ళకి కూడా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి ఒకేసారి 200 PV ప్లాన్ అంటే వాళ్ళు ఆలోచిస్తారు కనుక 100 PV ప్లాన్ చెప్దాం. 100 PV ప్లాన్ ఇంకా ఆలోచించారనుకోండి 60 PV ప్లాన్ కూడా మన దగ్గర ఫ్రీ ప్రోడక్ట్ రిటర్న్ రావడానికి గొప్ప అవకాశం ఉంది కనుక ఈ రెండిట్లో ఏ ప్లాన్ అయినా వాళ్ళకి చెప్పొచ్చు లీడర్స్. ఇలాగా ఒక లీడర్ అయ్యుండి మనకున్నటువంటి 6 లైన్స్ లో ఒకే ఒక్క లైన్ లో నాతో పాటు నేను సైతం నా టీంలో ఒక్క లైన్ లో 30 మెంబర్స్ 30 మందిని అది కూడా చూడండి. ఈ మంతే 30 మంది రారండి, నెక్స్ట్ మంతే 30 మంది రారండి. ఈ నెల ఒక లైన్ లో 10 మంది వచ్చారనుకోండి, 10 రెండు 20 2000 PV వస్తుంది కదండి. మరి ఈ మంత్ 2000 PV వచ్చింది కదా, నెక్స్ట్ మంత్ అక్కడే ఆగిపోం కదండి. ఒక్కొక్క పర్సన్ ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ప్రతి ఒక్కరు చేస్తూనే ఉండాలి, చేస్తూనే ఉందాం కూడా. ఇలా చేస్తూ ఉండడం వల్ల ఈజీగా 2 నెలల తర్వాత 3వ నెలలో ఒక డైరెక్టర్ గా వచ్చిన పర్సనా, లేదా సిల్వర్ గా వచ్చిన పర్సనా, గోల్డ్ లో ఉన్న పర్సనా LOB ఈజీగా తీసుకోవచ్చండి. 30 మంది ఒకే లైన్ లో 200 PV తీస్తే మనకి LOB ఈజీగా వచ్చిందా లేదండి? 6000 PV మనకి చక్కగా మనం అందుకుంటాం. అదే పీవీని జనరేట్ చేస్తూ మన లైఫ్ లైన్స్ అందరికీ కూడా ఇంప్రూవ్మెంట్ చేస్తూ వాళ్ళకి పరిచయం చేస్తూ మనం ఏదైతే తెలుసుకున్నామో దాన్నే వాళ్ళకి తప్పనిసరి అందిస్తూ మన టీంని బిల్డింగ్ చేసుకుందాం అండి. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్ అండి. నా అప్లైనర్ కి డౌన్ లో నేను ఉన్నాను. నా టీం అంతా కలిసి వర్క్ చేస్తుంటే నా వల్లే అప్లైనర్ కి LOB వస్తుంది అనే ఆలోచనలు కూడా ఎవరో పెట్టుకోవద్దండి. నీ ఒక్క నేనున్నానండి, నా వల్ల నా అప్లైనర్ కి LOB వచ్చేస్తుందని నేను ఆగిపోయాను అనుకోండి, నేను అక్కడే ఆగిపోతాను. ఇందాక సాంగ్ లో కూడా ఉందండి, ఏదైనా మా ఆలోచన అనేది మారిందంటే అక్కడే ఆగిపోతాం. కావలసిన దాన్ని మనం పొందుకోలేము. నేనైతే అక్కడే ఉండిపోతాను ఇంకా. కానీ నా అప్లైనర్ కి LOB ఇస్తున్నాననే విషయాన్ని మర్చిపోయి నా టీం బిల్డింగ్ చేసుకొని నా టీంని డెవలప్ చేసుకుంటూ నేను LOB ఎప్పుడు తీసుకుంటానో నేను కూడా LOB తీసుకోవాలి అనే ఆలోచనతో ముందుకు వెళ్తూ ఉంటే అప్లైనర్ కి LOB ఇస్తున్నాం అన్నది కాదండి. అది అసలు అప్లైనర్ కి LOB అది రావాలి, ఖచ్చితంగా పైన వాళ్ళకి రావాలి. పైన వాళ్ళు కింద వాళ్ళు కలిసి ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ చేసే వర్క్ లో మళ్ళీ మనకు కూడా మన లైఫ్ లైన్ నుంచి మనకి LOB వస్తుంది. మన లైఫ్ లైన్స్ కూడా మనలాగే కంటిన్యూ వర్క్ చేస్తుంటే వాళ్ళకి LOB వస్తుంది. కంపెనీ ఎంత అద్భుతమైన ప్లాన్ ఇచ్చిందండి. ఇక్కడ ఎవ్వరూ లాసుకోరండి. ప్రతి ఒక్కరూ కూడా చక్కగా ఇదే ప్లాన్ కంటిన్యూ చేస్తుంటే అప్లైనర్ ఎప్పుడు ఏం ఆలోచిస్తారండి? నాకు LOB రావాలని ఆలోచించరండి. నన్ను నమ్ముకొని వచ్చిన లైఫ్ లైన్స్ కి LOB రావాలి అని ఆలోచిస్తారండి. అప్లైనర్ పద్ధతి అది. అప్లైనర్ కోసం ఖచ్చితంగా మనం చేసే అప్లైనర్ మనకు చేసే సపోర్ట్ ని మనం ఉపయోగించుకొని ఖచ్చితంగా మన ప్లాన్ ముందుకు తీసుకెళ్దామండి. మరి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి లక్ష్మీ మేడం గారికి మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ జూమ్ సెక్షన్ ని తీసుకున్న లీడర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. అదే విధంగా ఏ ఒక్క లీడర్ కూడా లేడీస్ అండ్ జెంట్స్ అంటే జెంట్స్ గురించి ఇంకా అది రొటీన్ అండి. లేడీస్ మాత్రం ఇంటి దగ్గర నేను వంట చెయ్యాలి, నేను ఆవులు చూడాలి, వ్యవసాయం చేయాలి, నేను ఇవన్నీ చేస్తూ ఉండడంతో నేను ఈ రోజు ఈ సిస్టమ్ లో వర్క్ చేయగలనా అని భయపడి చాలా మంది వెనకడుగు వేసే వాళ్ళు ఉన్నారు కదండి. అలాంటి వాళ్ళకి మనలాంటి వాళ్ళందరం వెళ్ళి ధైర్యం చెప్పి ముందుకు మనం తీసుకొద్దాం కూడా. ఎందుకంటే లేడీస్ తలుచుకుంటే జరగని పని అంటూ ఏది ఉండదండి. ఇది నేను చేయగలను అని నేను అనుకున్నానంటే ఉదయం అనుకుంటే సాయంత్రానికి ఖచ్చితంగా పని చేస్తామండి. మనం లేదు ఈ రోజు అనుకున్నామంటే రేపు ఉదయం అయినా సరే ఆ పని చేయడానికే మనం మైండ్ లో కంకణం కట్టుకొని ఉండిపోతాం గనక మనమే చేయగలమండి. మన ఇంట్లో మనం మగవాళ్ళ కంటే ఫస్ట్ ఏదైనా సాధించాలి అనే ఆలోచన మన మైండ్కి వచ్చిందంటే మనం సాధించగలము, సాధించి తీరుతామండి. ఆలోచన లేదు,
నేను సీరియల్కి అంకితం అయిపోతాను, నేను సినిమాలకి అంకితం అయిపోతాను, నేను యూట్యూబ్ లో వచ్చిన షార్ట్ వీడియోస్కే నేను అంకితం అయిపోతాను, నా టైం అంతా దానికే ఉపయోగిస్తాను, లేదా నేను పిల్లలు చూసుకోవాలి, వంట చేయాలి, వ్యవసాయం చూడాలి అనుకొని నాకు ఇదే పెద్ద పని, ఈ పనే నాకు చాలా ఎక్కువ అనుకునే వాళ్ళు అక్కడే ఆగిపోతారు. కానీ మన సిస్టమ్ లో ఉన్నటువంటి ప్లాన్ గురించి చెప్పి ప్రతి ఒక్కరికి టైం వాల్యూ మనం చూపిస్తే ఖచ్చితంగా రావాలండి, వస్తారు కూడానండి. ప్రతిరోజు కూడా 24 hours లో 8 hours నిద్రకు తీసామన్నారండి. మన వైజాగ్ మండే నేను మీటింగ్కి వెళ్ళానండి, ఆ రోజుకి ఈ రోజు కూడా మర్చిపోలేను. 24 hours టైం మనకి, ఒక డేకి, ఒక పర్సన్ కి, లేడీసా జెంట్సా ఎవరికైనా సరే 1 day 24 hours టైం ఉంటది. 24 hours లో 8 hours నిద్రకు తీసేయమన్నారు. 8 hours మన ఇంట్లో పిల్లలు గాని, పనులు గాని, వ్యవసాయం గాని, ఆవులు గాని, ఏదైనా ఇంకొక 8 hours తీసామన్నారు. ఇంకొక 8 hours ఉన్నాయి. ఈ 8 hours లో ఒక్క 3 hours మీ ఫ్యామిలీ ఫంక్షన్స్ గాని, పెళ్లిళ్ళకి గాని, ఇంకా ఏదైనా ఇతర ఇతర వగైరా వగైరా ఏమైనా పనులు ఉంటే వాటికి కూడా 3 hours తీసేమన్నారు. అలా తీసినా కూడా ఇంకా ఎంత ఉందండి, 5 hours. అంటే ఇంకా 5 గంటల టైం ఉందండి. కరెక్ట్ గా ఆ సార్ చెప్పినట్టు మనం కరెక్ట్ గా ప్లాన్ చేసుకొని ఉపయోగించుకుంటే, తెల్లవారిన దగ్గర నుంచి రాత్రి మళ్ళీ మనం పడుకునే వరకు కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే 5 గంటలు మనం నిజంగా ఒక్కసారి మన అంతరాత్మని అడిగి చూడండి. 5 గంటలు నిజంగా వెస్టేజ్ కోసం మనం కేటాయిస్తున్నామా లేదా? 5 గంటలు, ఈ 5 గంటలు నిజంగా వెస్టేజ్ కోసం కేటాయిస్తే ఈ రోజు ఈ సిస్టమ్ లో ప్రతి లీడర్ కూడా లక్షాధికారే, ప్రతి లీడర్ కూడా లక్షాధికారే. కనీసం మనం 1 hour కూడా టైం పెట్టమండి. ఫోన్ ఫాలోఅప్ కోసం 10 నిమిషాలు తీస్తాం. ఫోన్ ఫాలోఅప్ అయిపోయిన తర్వాత ఎవరికైనా ప్లాన్ చెప్పాలంటే 1 గంట వెళ్ళి వచ్చేసే లీడర్స్ కూడా ఉన్నారు. ఎలా వెళ్ళి ఇలా వచ్చేసి నాకు డబ్బులు రాలేదండి, నేను 1 year అవుతుంది నేను సిస్టమ్ లో అండి, చాలా ఒత్తిడి తీసుకొని ఎన్నో ప్లాన్లు చెప్తున్నాను, నాకు ఇన్కమ్ రాలేదండి అనే వాళ్ళు ఎంతో మంది ఉంటారు చూడండి. అలాంటి వాళ్ళకి దయచేసి ఈ ఒక్క పాయింట్ ని వాళ్ళ మైండ్ లో పెట్టండి. ఫస్ట్ వాళ్ళ మైండ్ లో ఈ పాయింట్ మనం పెడితే నిజంగా అప్పుడు టైం వాల్యూ తెలుస్తుంది. నిజమే కదా, 8 hours నిద్రకి ఇచ్చేస్తున్నాను నిజం చెప్పాలంటే, 8 hours ఇలా చేస్తున్నాను, ఇంకొక 3 hours అలా చేస్తాను. 3 hours కూడా కాదండి, 4 hours తీసేసుకుని ఇంకొక 4 hours ఉంటదండి. 4 hours లో మన కంపెనీ ఏం చెప్తుందంటే, చేస్తే ఖచ్చితంగా 5 hours పెట్టుకోండి, లేదా ఒక 2 hours కేటాయిస్తే ఒక పర్సన్ కి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయగలం మనం ప్రోడక్ట్ గురించి. పైగా మనం ఎదుటి వాళ్ళకి చెప్పేటప్పుడు నేను చెప్పానండి రావట్లేదు, నేను చెప్పానండి వినట్లేదు, చెప్తే మామూలుగా ఎవరో వినరండి. నార్మల్ గా వెళ్ళి మా సిస్టమ్ లో ఈ ప్రోడక్ట్స్ ఉన్నాయండి, ఈ ప్రోడక్ట్స్ వాడండి, ఇవి బాగుంటాయి అని సింపుల్ గా చెప్పేసి వదిలేస్తే ఎవరో వినరండి. ఒక హెయిర్ కి కావాలా, ఏ ప్రోడక్ట్ వాడాలి, అదే విధంగా మీ ఫేస్ పాడవుతుందా, ఏ ప్రోడక్ట్ వాడాలి, అది ఎలా ఉంటుంది, దాన్ని వాడుకోవడం వల్ల ఎవరికైనా రిజల్ట్ వచ్చిందా, నెక్స్ట్ హెల్త్ ప్రోడక్ట్, ఏ ప్రోడక్ట్ యూజ్ చేయాలి, ఏ ప్రోడక్ట్ వాడితే వాళ్ళకి హెల్త్ కి బెనిఫిట్స్ వచ్చాయి, బెనిఫిట్ వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ తాలూకా వీడియోస్ మన దగ్గర ఉంటాయి. మన దగ్గర ఇంకా న్యూ గా స్టార్ట్ అయ్యాం, మన దగ్గర ఇంకా ఆ వీడియోస్ లేవు. ప్రోడక్ట్ నాలెడ్జ్ నేర్చేసుకున్న తర్వాత కనీసం మన అప్లైనర్ అడిగితే అప్లైనర్ దగ్గర వీడియోస్ తో పాటు, ఫొటోస్ తో పాటు వాళ్ళకు వచ్చిన చెక్కులు కూడా ఉంటాయి చూడండి. వీటిని అన్నిటిని సేవ్ చేసుకొని మనం ఒక ఫీల్డ్ కి వెళ్తే ఖచ్చితంగా ప్రతి పర్సన్ కూడా కనెక్ట్ అవుతారండి, ఈజీగా కనెక్ట్ అవుతారు. కాకపోతే మన ప్రయత్న లోపం అది. కరెక్ట్ గా ప్రయత్నం చేసి ప్లాన్ చేసి వాళ్ళకి మన సిస్టమ్ లో వాడుకున్నటువంటి ప్రోడక్ట్ల వల్ల వచ్చే ఆరోగ్యాన్ని గాని, అదే విధంగా ఆదాయాన్ని గాని, అదే విధంగా ఆనందం కూడా ఇందులో ఉందండి. అది కూడా ఖచ్చితంగా ఉందండి. ఈ రోజు చూడండి, ఎవరెవరమో ఎక్కడెక్కడో పుట్టాం, ఎక్కడెక్కడో పెరిగాం, ఎవరెవరో ఎక్కడెక్కడో మ్యారేజెస్, ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే ఒక్కొక్క పర్సన్ ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి మార్పు చేర్పులు జరుగుతూనే ఉంటాయి. అలాంటిది ఇప్పుడు ప్రస్తుతం మనుషులం అయితే ఎక్కడెక్కడో ఉన్నాం కానీ మాటలు మనసులు ఈ రోజు ఒకే ఒక్క ప్లేస్ లో ఉన్నాయి చూడండి, ఒకే ఒక్క ప్లేస్ లో ఉన్నాయి. మరి ఇది ఆనందం కాదండి, చాలా ఆనందం అండి. ఎవరికెవరో తెలియదు, ఎవరికెవరో ఎక్కడ పుట్టామో ఎక్కడ పెరిగామో తెలియకపోయినా ఈరోజు జూమ్ లో ఇంత అందంగా కలుసుకున్నాం. ఎవరికి తెలిసిన వాళ్ళు చెప్తూ ఉంటే అందరం కలిసి వింటాం, ఇది కూడా గొప్ప ఆనందమేనండి. నెక్స్ట్ లైవ్ మీటింగ్స్, బ్రాంచ్ ఆఫీస్ లో మీటింగ్స్ జరుగుతుంటే మనం వెళ్తాం కదండి. 100 మంది, 200 మంది, 300 మంది, తుని నుంచి రమణం మేడం గారు వస్తారు, సత్య మేడం గారు వస్తారు, సత్యవతి మేడం గారు వస్తారు, అదే విధంగా వైజాగ్ నుంచి విజయ మేడం వస్తారు, లక్ష్మి మేడం వస్తారు. వీళ్ళందరూ కూడా ఒక ప్లేస్ లో కలుస్తుంటే మనకి ఎలా ఉంటదండి, వాళ్ళతో పాటు మనల్ని కూడా కలుపుకొని అక్కడ ఆ ప్రాంతంలో నిలిపి చక్కగా మీటింగ్స్ జరిగిన తర్వాత మళ్ళీ అందరం కూడా కలిసి మెలిసి ఏ ప్రోడక్ట్ గురించి అయినా ఒకరికొకరు డిస్కషన్ చేసుకోవడం కానీ, మనం చేసే వర్క్ లో ఏదైనా సపోర్ట్ కావాలంటే ఒక లీడర్స్ గా మనకు సపోర్ట్ ఇవ్వడం కానీ, ఇదే పని చూడండి. మీరు సొంతంగా బిజినెస్ పెట్టారు, ఎవరైనా వచ్చి సపోర్ట్ చేస్తారండి? మీ బిజినెస్ లో ఏదైనా అవకతవకలు జరిగాయి, ఏదైనా చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది, ఆ డిస్టర్బెన్స్ ని పూర్తిగా క్లియర్ చేసి ఆ ప్లేస్ నుంచి బయటికి రావడానికి
ఎవరైతే బిజినెస్ పెట్టారో, నువ్వే బిజినెస్ పెట్టావు, నువ్వే దాని నుంచి బయటికి రావాలి. లేదా నీకు అండగా ఉన్న నీ ఫ్యామిలీలో ఎవరికైనా చెప్పి చూడండి, ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కరు కూడా బయటికి రారు, ఎవరు రారు. ఎక్కడైతే నువ్వు బిజినెస్ పెట్టావో అక్కడ నీకు ఏది జరిగినా దాని నుంచి నువ్వు ఒక్కదానే బయటికి రావాలి. మరి మన సిస్టమ్ లో జర్నీ చేస్తూ ఉంటుండగా మన టీం ద్వారా కానీ, సిస్టమ్ ద్వారా కానీ, ప్రోడక్ట్ పరంగా కానీ ఏదైనా ఇంకా ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఒక్కరం కాదండి, ఇక్కడ 100 మంది చేతులు ఒక చెయ్యి అయిపోతుంది. ఈ 100 మందిని కలిసి మాట్లాడుకొని ఈ ప్రాబ్లమ్ ని ఎలా సాల్వ్ చేసుకోవాలన్నది మన అప్లైనర్స్ రూపంలో, లైఫ్ లైన్స్ రూపంలో, ఒకరికి తెలిసిన ఆలోచన ఇంకొకరు తెలియచ్చు, ఇంకొకరు తెలిసిన ఆలోచన ఇంకొకరు తెలియకపోవచ్చు. మనం ఒకరికొకరు షేర్ చేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్ ని క్లియర్ చేసుకోవడానికి ఎంతో అద్భుతంగా ఉంటది. నెక్స్ట్ చిన్న ఎగ్జాంపుల్ అండి, రీసెంట్ గా ఒక 1 వీక్ బ్యాక్ నా టీంలోనే జరిగిందండి. నా లైఫ్ లైన్ అనేటువంటి ఒక పర్సన్ భవానీ మేడం గారు, ఆవిడ పేరు భవానీ అండి. ఆవిడ అన్నదమ్ములు 3 మెంబర్స్ అండి, ఈవిడ ఒక్కరే ఆడపిల్ల. 4 మెంబర్స్ కదండి వాళ్ళ ఫాదర్స్, మదరు చనిపోయారు ఎప్పుడో, ఫాదర్ ఒక్కరే ఉన్నారండి. ఫాదర్ ఒక్కరే ఉంటే ఆయనకి ఆల్రెడీ షుగర్ వస్తుంది. షుగర్ తో పాటు షుగర్ ఎక్కువైపోయి కాలులో చిన్న పుండు పడి కాలుకి ఆ గాయం పెద్దదైపోయి వేలు తీశారు, వేలు తర్వాత పాదం తీశారు, పాదం తర్వాత ఇంకా పై వరకు పిక్క వరకు, తర్వాత మోకాల వరకు, తొడ వరకు కూడా తీసేశారండి. కట్ చేసి నా కళ్ళ ముందే మంత్లీ 1 ఆపరేషన్ మేడం గారు చెప్తుంది, మేడం ఇప్పుడైనా పర్లేదు ప్రోడక్ట్ వాడండి, మేడం ఇప్పుడైనా పర్లేదు ప్రోడక్ట్ వాడండి అంటే చూడండి, చెప్పితే వినని వాళ్ళు అలా అంత దూరం తెచ్చేసుకుంటారు. అయితే ఆవిడ మన సిస్టమ్ లో ఉన్నారు కదండి, పాపం చాలా ప్రయత్నం చేశారు. వాళ్ళ బ్రదర్స్ చేతిలో ఉంది కదండి, వినలేదు వాళ్ళు వినకపోతే ఈవిడేం చేయలేకపోయేసరికి కాలు పూర్తిగా తీసేసే స్థితికి తెచ్చుకున్నారండి. ఒక్క షుగర్, అసలు ఈ రోజు షుగర్ మన సిస్టమ్ లో ప్రోడక్ట్ వాడితే మట్టు మాయమైపోతుంది. మన సిస్టమ్ లో ఉన్న ప్రోడక్ట్స్ వాడుకొని ఆ పర్సన్స్ ఎలాంటి ఫ్రూట్ తీసుకున్నా కూడా వాళ్ళకి రిటర్న్ షుగర్ పెరిగిపోతుందేమో అనే భయాందోళనతో ఆ ఫుడ్ తినకుండా కంట్రోల్ చేసుకునే స్థితిలో లేని ప్రోడక్ట్స్ మన సిస్టమ్ మనకు అందిస్తుందండి. అటువంటి అద్భుతమైన ప్రోడక్ట్స్ మన సిస్టమ్ లో ఉన్నాయి. చాలా మంది మూర్ఖంగా ఆలోచిస్తారు. అలాంటి మూర్ఖంగా ఆలోచించినటువంటి పర్సన్స్ లో మా లీడర్ భవానీ మేడం గారు వాళ్ళ బ్రదర్స్ ఆ రకంగా ఆలోచించడంతో ఆయన లెగ్గను మొత్తం కోల్పోయారు. ఆయన కాళ్ళు నడుస్తూ ఉన్నప్పుడు, ఆయన 2 చేతులు, ఆయన 2 కాళ్ళు పనిచేసినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తన కొడుకులు మొత్తం తనని అట్టి పెట్టుకొని చూసుకున్నారు. ఎందుకంటే ఆయనకి ఒకరితో ఆధారం లేకుండా వాళ్ళు పెట్టిన ఫుడ్ తిని చక్కగా ఆయన పని ఆయన చేసుకునే స్థితిలో ఉన్నారు కనుక. మరి ఈ రోజు ఆయన ఒక లెగ్గను కోల్పోయారు కదండి, హాస్పిటల్లో వేసి ఒకరికొకరు నువ్వు చూడు అని అందరూ వాటాలు వేసుకొని కేజెస్ హాస్పిటల్లో వేస్తే అతన్ని వదిలేసి వెళ్ళిపోతే మా మేడం గారు, భవానీ మేడం గారు, నేను కన్న రుణానికైనా సరే వాళ్ళ నాన్న వాళ్ళు వెళ్ళిపోయినా నేనున్నాను, నేను చూసుకుంటానని ఈ రోజు ఇంటికి తీసుకొచ్చారండి. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ముగ్గురు వదినలు ఉన్నారు, ముగ్గురు అన్నయ్యలు ఉన్నారు. ఇంకా రిలేషన్ అంటారా చాలా పెద్దది ఉంటది, కానీ అసలు మన రక్త సంబంధం వాళ్ళే మన దగ్గర నిలబడలేనప్పుడు మిగతా రిలేషన్ రాకపోయినా మనం ఎవరం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదండి. కానీ ఆ రోజు ఆ మేడం గారు వైజాగ్ కేజెస్ నుంచి తన ఇంటికి తనని తీసుకెళ్లిపోయారు, ఫాదర్ ని తీసుకెళ్లిపోతే లక్ష్మీ మేడం గారు అంటే ఆవిడ మరుసటి రోజు నాకు కాల్ చేసి కళ్ళమ్మటి నీళ్ళు తెచ్చుకునే స్థితిలో మాట్లాడారు. అంటే వెస్టేజ్ ఫ్యామిలీ మెంబర్స్ ఒకరికొకరు ఎంత సపోర్ట్ ఉంటారో చూడండి. లక్ష్మీ మేడం గారు, హరీష్ మాకిస్ సారు, పివిఆర్ మహేష్ సారు, విజయ మేడం గారు, లక్ష్మీ మేడం గారు, రాజేటి ఈశ్వర్ సారు మొత్తం కలిసి కారులో ఆవిడ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఫాదర్ ని చూడడం కోసం వెళ్ళారండి. వెళ్తే మేడం వెళ్ళారు, హరీష్ మాకిస్తారు వాళ్ళ ఫాదర్ కి ధైర్యం చెప్పారు, నాన్నగారు మీరు భయపడకండి, మేము అందరం ఉన్నాం, మీ పాప ఒక్కరే ఉన్నారని మీరు బాధపడొద్దని చెప్పేసరికి చెప్పి వాళ్ళు ధైర్యం చెప్పి వచ్చిన తర్వాత మేడం గారు నాకు కాల్ చేశారు. మేడమ్స్ వచ్చారు, సార్లు వచ్చారంటే, మేడమ్స్ అందరూ ఎవరండి, లక్ష్మీ మేడం గారు కదా వస్తానన్నారంటే, కాదు మేడం, మా నాన్నగారు కన్నా ఫ్యామిలీ మెంబర్స్ లో ఆయన కన్నా కొడుకులు ఎవరు రాలేదండి, వదిలేసి వెళ్ళిపోయారు, నేను ఒక్కడనే కొడుకునైనా కూతురునైనా అనుకుని నేను బాధపడుతున్నాను. ఆ టైంలో లక్ష్మీ మేడం గారు మన టీంని తీసుకొని రావడంతో, నానా నువ్వు బాధపడకు, నీ కొడుకులు రాకపోయినా నేను చేస్తున్న వెస్టేజ్ సిస్టమ్ ని వాళ్ళందరూ కూడా తక్కువ చేసి చూశారు కదా, ఈ రోజు ఆ ఫ్యామిలీ వచ్చారు నానా అని ఎంతో గర్వంగా వాళ్ళ నాన్నగారికి చెప్పి మళ్ళీ నాకు తిరిగి కాల్ చేశారండి. చూడండి ఎవరండి సపోర్ట్ చేస్తారు, దట్ ఈస్ పవర్ ఆఫ్ వెస్టేజ్ అండి. ఎంత అద్భుతమైనటువంటి కంపెనీలో మనం అందరం ఉన్నామండి. మరి ఈ యొక్క అవకాశం అందరికీ ఉంది కనుక ప్రతి ఒక్కరం బలంగా ఉపయోగించుకొని, ఇంకా మళ్ళాంటి మహిళలు కొన్ని వందల మంది, లక్షల మంది ఇళ్లల్లో ఈ సిస్టమ్ గురించి తెలియని వాళ్ళు
చాలా మంది ఉన్నారు. నిన్ననే రీసెంట్ గా ఎలమంచిలో మా లైన్ లో దీపా మేడం అని ఒక మేడం, వరలక్ష్మి గారని చిన్న మీటింగ్ పెట్టడానికి వెళ్ళారండి. అది చిన్న మీటింగ్ అనుకున్నాం మేము, ఒక్క పర్సన్ కోసం అనుకుని వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత 4-5 గ్రామాల నుంచి వచ్చిన టీచర్స్ ఒక 10 మెంబర్స్ వరకు వచ్చారండి. ఆ 10 మెంబర్స్ కి కూడా వెస్టేజ్ అంటే కంపెనీ నేమ్ కానీ కంపెనీలో ప్రోడక్ట్స్ కానీ తెలియదట. ఆ 10 మెంబర్స్ ప్లాన్ విన్నారు, ప్రోడక్ట్స్ నచ్చాయి, డెమోస్ విన్నారు. వాళ్ళు 10 మంది కూడా వర్క్ చే ఫస్ట్ ప్రోడక్ట్స్ వాడుకుంటే వర్క్ తర్వాత వాళ్ళే వస్తారు. కొంతమంది ప్రోడక్ట్స్ కి రెడీ అయిపోయారు, కొంతమంది వర్క్ చేయడానికి రెడీ అయిపోయారు. అంటే చూసారా, తెలియని వాళ్ళు ఇంకా కొన్ని లక్షల మంది మన కళ్ళ ముందే ఉన్నారు. మనం కరెక్ట్ గా గ్రహించి ప్రతి ఒక్కరిని కూడా, మహిళలందరం కూడా ఇంకా ఎక్కడెక్కడో వెనకబడిపోయినటువంటి మహిళల్ని ముందుకు తీసుకొద్దాం. మనలాగే మంచిగా సిస్టమ్ లో ఆరోగ్యం తీసుకొని ఆదాయం తెచ్చుకునేటువంటి మార్గాన్ని మన కంపెనీ ఇచ్చింది కనుక ప్రతి ఒక్కరికి షేర్ చేద్దాం. మరి నా డ్రీము ఏంటంటే, నా కొడుకు ఇప్పుడు మదురైలో చదువుతున్నాడండి. నేను చదువు తక్కువగా చదువుకున్నానండి. 7th క్లాస్ లోనే ఆపేశారు మా నాన్నగారు. నా కోరిక ఏంటంటే, నా ఇద్దరు పిల్లల్ని కూడా, మా ఆయన గారు 10th, నేను 7th, నా ఫస్ట్ నుంచి నా డ్రీమ్ ఇదేనండి. నా ఇద్దరు పిల్లల్ని కూడా వాళ్ళు ఏది చదువుతానంటే అది చదివించాలనే కోరికండి. నా కొడుకు 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ ఇక్కడ అనకాపల్లిలోనే చేశాడు. మమ్మీ నేను మాత్రం బీటెక్ చేస్తే ఇక్కడ చేయను, నేను అదర్ ప్లేస్ కి వెళ్ళిపోతాను, బెంగళూరు గాని చెన్నై గాని వెళ్ళిపోతాను, నన్ను చదివించాలి అన్నాడు. సరే నాన్న, అంత దూరం వెళ్తే చాలా డబ్బులు అవుతాయేమో కదా నాన్న అంటే, అమ్మ నువ్వేం చేస్తావు నాకు తెలియదు, ఖచ్చితంగా నేను చదువుతాను అన్నాడు. ఇదే నేను బయట ఎక్కడైనా వర్క్ చేస్తే రోజుకి 12 గంటలు వర్క్ చేసినా 8 గంటలు వర్క్ చేసినా మనకి ఇచ్చే జీతం 8,000, 10,000. ఈ రోజు చూడండి, డోక్రా యానిమేటర్స్ మహిళలు చాలా మంది ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్లాన్ గాని మన ప్రోడక్ట్స్ గురించి చెప్తే కనీసం వినడానికి కూడా వాళ్ళకి టైం సరిపోవట్లేదండి. ఎందుకంటే డోక్రా తాలూకా యానిమేటర్స్ కి వర్క్ మామూలుగా ఇవ్వలేదండి, చాలా ఎక్కువగా ఇచ్చారు. కానీ మరి అదే విధంగా జీతాలు కూడా ఇవ్వాలి కదా, నో ఛాన్స్. 8,000 రూపాయలేటండి వాళ్ళ జీతం. ఈ రోజుకి కూడా ఒక్కొక్క పర్సన్ 15 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ నుంచి అదే సిస్టమ్ లో మగ్గిపోతూ 8,000 రూపాయలు తీసుకుంటున్నారండి. మరి ఈ రోజు నా కొడుకు అడిగినటువంటి చదువుని నేను చదివించడానికి డేర్గా ఉన్నానంటే కారణం ఏంటంటే, దట్ ఈజ్ వెస్టేజ్. మనం చేయాల్సినటువంటి న్యాయం సిస్టమ్ ద్వారా కంపెనీకి మనం చూపించినటువంటి పీవీ ద్వారా మనం కంపెనీకి న్యాయం చేస్తే, మనం ఎంత న్యాయం చేస్తే అంతే ఇన్కమ్ ని మనకి రిటర్న్ కంపెనీ ఇచ్చేస్తుంది కదండి. ఆడుతూ పాడుతూ పనులన్నీ చూసుకొని, పిల్లలు చూసుకొని, అన్ని చూసుకున్న తర్వాత ఆ మిగతా టైంని కేటాయిస్తే మంచి ఇన్కమ్ తీసుకుంటున్నాను అండి. ఈ రోజు నాకు కొడుకు అక్కడ చదువుతున్నాడంటే కారణం ఒకటి, నా భర్తకి నేను ఇన్కమ్ పరంగా సపోర్ట్ చేస్తున్నాను కనుక పిల్లలిద్దరిని కూడా మంచి ప్లేస్ లో చదివించుకోవడానికి రెడీగా ఉన్నామండి. నా కొడుకు చదువు 4 ఇయర్స్ లో కూడా 12 lakhs కట్టాలి. ఆల్రెడీ సిస్టమ్ లో వచ్చిన డబ్బులతోనే నేను ఒక బండి తీసుకున్నానండి. నెక్స్ట్ అదే విధంగా సిస్టమ్ లో వచ్చిన డబ్బులతోనే గత సంవత్సరం అంతా 3 lakhs రూపీస్ మా బాబుకి కట్టి ఫీజు, మా బాబుకి 1 year ఫీజు కంప్లీట్ చేశాను. ఇక మిగతా ఫీజుని కూడా చక్కగా ఈ సిస్టమ్ లో వచ్చే డబ్బులతోటే నేను కంప్లీట్ చేస్తానని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. థ్యాంక్ యూ లీడర్స్. అలాగే ప్రతి ఒక్కరం కూడా మన డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశం అండి. 40,000 రూపాయల్లో ఆగిపోవాలని కాదండి, 50,000, 1,00,000 రూపాయలు ఎంతైనా తీసుకోవచ్చు. నేను కూడా ఈ డిసెంబర్ కి ఖచ్చితంగా 1,00,000 రూపాయలు తీసుకోవాలని డ్రీమ్ పెట్టుకొని వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ. టైం ఎక్కువగా ఉపయోగించేసాను మేడం, సారీ మేడం. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ మేడం. తప్పకుండా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. అద్భుతమైన సెషన్ ఇచ్చారండి. చాలా మంది లేడీస్ కి మీరు ఒక ఇన్స్పిరేషన్, ఒక మోటివేషన్. చక్కగా ఉన్నది రియాలిటీగా, రీల్ కాకుండా రియాలిటీగా ఏదైతే జరుగుతుందో అదే చెప్పారు. అద్భుతమైన షాంపూస్ కోసం నాలెడ్జ్ ఇచ్చారు. మన షాంపూస్ అయితే ఎక్సలెంట్ గా ఉంటాయండి. సో అలాగే ఫీడ్బ్యాక్